వెనుక బండి గట్ట పలారు బళ్ళు గట్ట ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సలుకరోడా. నమస్తే. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ తెలుగు రాజకీయాల్లో కులాల ప్రాధాన్యత. కొంతమందికి అనిపించవచ్చు వీళ్ళు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని. కులాలు లేని సమాజం నిర్మించాలి కదా అని కొందరు అనుకోవచ్చు. కానీ ఫ్రాంక్ గా తెలుగులో రాజకీయాల గురించి మాట్లాడాలంటే కులాల ప్రస్తావన తప్పదు. కులాలతో పాటు ప్రాంతాలు, ఉప ప్రాంతాల గురించి కూడా కొంచెం చర్చించడం జరుగుతుంది. తెలుగు దేశం గురించి ఒక బ్రీఫ్ హిస్టరీ ఇవ్వాలి అంటే ఇప్పుడైతే కరెంట్ గా 3 ప్రాంతాల్లో ఓవరాల్ గా వెరీ హై లెవెల్ ఓవర్వ్యూలో 3 ప్రాంతాలుగా విభజించవచ్చు. తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర ఆర్ ఆంధ్ర అండ్ రాయలసీమ. సో ఆఫ్ కోర్స్ తెలంగాణ గురించి త్రిలింగ ప్రదేశం, ఆంధ్ర గురించి వేరే పురాణాల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ రాయలసీమ తో ఇట్ ఇస్ మెన్షన్ డిఫరెంట్ వే. The topography and the other things of the Rayalaseema region are mentioned in various other epics also. And even now, if you come across this, ఎప్పుడైతే మీరు కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అని ఎప్పుడన్నా మేబీ దిస్ డిజిటల్ ఏజ్ అవి కౌంట్ చేయట్లేదేమో, కానీ ఎప్పుడైతే థియేట్రికల్ రన్ ఉండేవో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ నిజాం అనేవాళ్ళు. నిజాం అనేవాళ్ళు. నిజాంలో ఇంత కలెక్ట్ అయింది సినిమా అని చెప్పి, గుంటూరులో ఇంత అయింది, నెల్లూరులో ఇంత అయింది, ఇలా వచ్చాయి. అండ్ సర్ప్రైజింగ్లీ రాయలసీమ అన్నారు, సీడెడ్ అంటారు. సీడెడ్ ఎందుకు అంటారు అని కొంతమందికి అనిపించవచ్చు. యాక్చువల్లీ నిజాం కంట్రోల్ చేసే డిస్ట్రిక్ట్స్ ని బ్రిటిష్ ఇంకా నిజాంకి ఎప్పుడైతే గొడవ అయిందో దే డిఫీటెడ్ ది నిజామ్స్ అండ్ దెన్ దే సీడెడ్ దీస్, దే టుక్ ది కంట్రోల్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్ట్స్ విచ్ వర్ సీడెడ్ బై నిజామ్స్. సో అందుకే ఈ డిస్ట్రిక్ట్స్ ని, ఈ జిల్లాల్ని సీడెడ్ అంటారు. బట్ ఇట్స్ ఫ్యాసినేటింగ్ వై దీస్ మూవీ టికెట్ సేల్స్ ఈ పదాలు ఎందుకు వాడతారో, కొలోనియల్ పదాలు ఇంకా నాకు అర్థం కాదు. బట్ ఎనీవే, లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. దాంట్లో సీడెడ్ గురించి నేను విన్నది డిఫరెంట్ గా ఉంది. ఐ డోంట్ నో మన ఇద్దరిలో ఎవరి వర్షన్ కరెక్టో నాకు తెలీదు. నేను విన్నంత వరకు దాన్ని సీడెడ్ అంటానికి కారణం యాక్చువల్లీ రాయలసీమ ట్రెడిషనల్ గా ఇట్ బిలాంగ్ టు మెడ్రాస్ ప్రావిన్స్ అండ్ మనది నిజాం అని అనేవారు. ఇది మెడ్రాస్ ప్రావిన్స్ కి చెందినది. ఇన్ఫాక్ట్ తిరుపతి అంతా కూడా మెడ్రాస్ ప్రావిన్స్ కింద వచ్చేది. అయితే మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు మెడ్రాస్ నేమో వాళ్ళు తీసుకుని రాయలసీమలో మేజర్ కంట్రోల్ ఏదైతే మెడ్రాస్ ప్రావిన్స్ కింద ఉండేదో అది మనకి ఇచ్చారు కాబట్టి దాని పేరు సీడెడ్ అంటారని నాకు అలా వినిపించింది. ఐ డోంట్ నో విచ్ ఈస్ ది కరెక్ట్ వర్షన్ నౌ. ఇన్ఫాక్ట్ నాకు ఇప్పుడు క్యూరియాసిటీ పెరిగింది వై ఇట్ ఈస్ కాల్డ్ సీడెడ్ అని. యా, మేబీ బోత్ ఆర్ కరెక్ట్. రెండు కరెక్ట్ అయి ఉండొచ్చు. అండ్ బై ద వే, జస్ట్ గివ్ అ బ్రీఫ్ హిస్టరీ. అఫ్ కోర్స్ ఇప్పుడు విభజించి చూస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ ఒక 120 years బ్యాక్ 1901 అనుకుంటా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉండాలి తెలుగు వాళ్ళు కానీ ఫస్ట్ వాళ్ళు అన్నారు. అంటే రీసెంట్ హిస్టరీ, దాని ముందు వేరే వాళ్ళు అంటే అని ఉండొచ్చు. రీసెంట్ హిస్టరీలో చూసుకుంటే I think it was in 1901 తెలంగాణ people asked for a combined state for Telugu people. Of course then మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది తర్వాత. అండ్ డ్యూరింగ్ దోస్ టైమ్స్ వెన్ ఆంధ్రాని విభజించినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి అప్పుడు రాయలసీమ వాళ్ళు మేము చేరమన్నారు. బికాస్ దే ఫెల్ దట్ దే ఆర్ గుడ్ విత్ దిస్ మైసూర్ అండ్ అడ్జాయినింగ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, వీళ్ళతో జాయిన్ అవ్వాలి, వేరే వాళ్ళతో జాయిన్ అవ్వాలని రాయలసీమ వాళ్ళకి లేదు. కానీ వాట్ ఎవర్ అన్ని కలిపి 1956లో తెలంగాణ రాష్ట్రం అనేది, తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రం విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అయింది. అఫ్ కోర్స్ 1969లో ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం వెన్ మేజర్ ఆస్క్ ఫర్ తెలంగాణ, సపరేట్ తెలంగాణ స్టేట్ పైకి వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ జై ఆంధ్ర ఉద్యమం. అఫ్ కోర్స్ చాలా మందికి తెలియదు, జై ఆంధ్ర ఉద్యమం కూడా ఇట్ హ్యాస్ సమ్ వెరీ eminent stalwarts involved in the Jai Andhra movement. Even that was later diluted. Tarvata of course malli
2004 నుంచి టీఆర్ఎస్ పెట్టినాక అవతరించినాక ఈ తెలంగాణ మూమెంట్ మొదలైంది. అండ్ ఫైనల్లీ ఇన్ 2014 it got the combined Andhra Pradesh got bifurcated. Now we have two states, the Telugu states, Telangana and Andhra Pradesh. Andhra Pradesh means which involves the coastal region of current Andhra Pradesh and plus Rayalaseema. The dominant caste or Kulalu, which influence the politics of Andhra and Rayalaseema. Maybe we can start with Andhra, the coastal Andhra. ఆంధ్ర వరకు వస్తే మేజర్ కులాలు మనల్ని పాలించిన రాజులు అక్కడ వరకు వెళ్ళాలంటారు. సో అలా చూస్తే ఆంధ్రాలోనేమో ఇన్ఫాక్ట్ ఈ మధ్యనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మన్నే శ్రీనివాసరావు గారు కూడా ట్విట్టర్లో పెట్టారు. ఆయన మొత్తం పేరు ఏదో తెలియదు కానీ వేమారెడ్డి అనే ఆయన రెడ్డి డైనాసిటీ ఏదైతే ఫామ్ అయిందో అది గుంటూరు చుట్టుపక్కల ఫామ్ అయింది. And Andhralo, that is how Reddis were like the kings or the dynasty that has ruled Andhra Pradesh. And Reddy dynasty almost across Andhra Pradesh baane spread ayi unde. So in fact Andhra varaku vaste adi Telanganalo before Nizams వీళ్ళు ఉండేవాళ్ళు, కాకతీయ సామ్రాజ్యం ఉండేది. అసలు అన్నిటికంటే ముందు ఆంధ్ర రీజన్ ని పాలించింది శాతవాహనులు అంటారు. బట్ అఫ్ కోర్స్ అది ఆల్మోస్ట్ చాలా చాలా ఓల్డ్. అసలు ఇంకా బీసీలలో ఉన్నప్పుడే జరిగింది అంటారు. ఏడీలో వరకు వస్తే మనకి తెలిసిన మోస్ట్ రీసెంట్ సామ్రాజ్యం తెలంగాణలో కాకతీయ సామ్రాజ్యం, వెలమలు. దట్ ఈస్ హౌ తెలంగాణ రీజన్ లోకి వచ్చేసరికి వెలమాస్ హ్యావ్ ఎ వెరీ దే ఆర్ ది ఫ్యూడల్ లార్డ్స్. వాళ్ళ డైనాసిటీ ఉండేది ఇక్కడ. అట్లాగే ఆంధ్రాలో వచ్చేసరికి రెడ్డి డైనాసిటీ ఉండేది, చాళుక్యులు ఉండేవాళ్ళు. చాళుక్యులది కూడా ఆరిజిన్ కొంచెం వెస్టర్న్ కర్ణాటక నుంచి ఉండేది. అది మొత్తం కర్ణాటక నుంచి ఆంధ్ర వరకు స్ప్రెడ్ అయి ఉండేది. బట్ నేటివ్ గా వచ్చేసరికి కమలదళం అనేవాళ్ళు, కమ్మ వాళ్ళని. సో ఇట్లా ఈ ముగ్గురిది బాగా ఇంపాక్ట్ అయితే ఉంది మొత్తం తెలుగు ల్యాండ్స్ మీద. ఒకటి వెలమలది, ఒకటి కమ్మ వాళ్ళది, ఒకటి రెడ్లది. ఇట్లాగే వీళ్ళు ఫ్యూడల్ లార్డ్స్ అయ్యారు. అండ్ చాలా మంది అంటారు ఇది ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అని, బట్ ఐఎమ్ నాట్ షూర్. కృష్ణదేవరాయలు కాపురాజు అనేవారు. ఇన్ఫాక్ట్ అందుకే మనం రాయలసీమలో చూస్తే చాలా మంది రాయల్ రాయల్ అని ఎవరైతే పెట్టుకుంటారో కాపులు, ఇదంతా కృష్ణదేవరాయల డైనాసిటీ అంటారు. సో ఈ ఆరిజిన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నాది ఇందులో లిమిటెడ్ నాలెడ్జ్. బట్ ఆంధ్ర అండ్ తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ డామినెంట్ క్యాస్ట్ అవ్వటానికి కారణం మటుకు ఇవే అయి ఉండొచ్చు, కాపులు, రాజులు, కమ్మ అండ్ వెలమలు. కానీ ఈరోజు పొలిటికల్గా చూస్తే అఫ్ కోర్స్ బ్రాహ్మిన్స్ అక్రాస్ ది కింగ్డమ్స్ దేవర్ ది స్కాలర్స్ ఆర్ ప్రీస్, కాబట్టి బ్రాహ్మిన్స్ కూడా అగ్రకులాలు అయ్యారు, రాజులు కూడా క్షత్రియులుగా ఉన్నారు. మరి వాళ్ళది కింగ్డమ్ కూడా ఉండాలి, కానీ నాకు తెలిసింది లేదు. ఎవరైనా ఇక్కడ మనకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. బట్ వీళ్ళని వదిలేస్తే మెయిన్ ఫ్యూడల్ లార్డ్స్ ఆర్ రిచ్ కాస్ట్ ఏవైతే మిగిలాయో దానివల్ల ఎక్కువ వీళ్ళే ఉన్నారు. రెడ్డిస్, మనకి ఈరోజు ఉన్న కమ్మ వాళ్ళు కానీ వెలమలు కానీ వీళ్ళే. అందుకే ఈరోజు కూడా రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు అవటం కానీ ఆర్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్లౌడ్. సో అంటే మీరు చెప్పినట్టు అది కృష్ణదేవరాయలు వాళ్ళు కాపు కావటం, ఇది ఇట్స్ నాట్ ఎ కాంట్రవర్షియల్, ఇట్ సెమీ కాంట్రవర్షియల్. ఎందుకంటే మీరు ఇప్పుడున్న కమ్మ వాళ్ళు కానీ, వెలమ వాళ్ళు కానీ, రెడ్డిలు కానీ, ఇప్పుడున్న కాపు వాళ్ళు కానీ, దే ఆల్ రిలేట్ టు కాకతీయ డైనాసిటీ అండ్ విజయనగర డైనాసిటీ. They see, they see that they are the descendants of Kakatiyas and Vijayanagaras in some form or the other. But Satavahana తర్వాత ఏమో అప్పటి వరకు ఈ కులాలు పేర్లు కూడా ఉన్నాయో లేవో తెలియదు. కానీ వాట్ సమ్ సే ఇస్ దట్ ఇట్ వాస్ దిస్ gigantic population or one major కులం, that is కాపు. ఫ్రమ్ దేర్ కాపులు, కమ్మవాళ్ళు, రెడ్లు, వెలములు వచ్చారు అంటారు. బట్ ఐ డోంట్ నో టు. కొంతమంది శాతవాహనులు బ్రాహ్మణ రాజులు అంటారు, మరి అదెంత నిజమో నాకు తెలీదు. అది ఒక బ్రాహ్మణ రాజు అంటారు శాతవాహనులు. తెలుగు క్రియేషన్ లో కూడా లిపి ఏదైతే ఉందో వాళ్ళ నుంచే మొదలైంది.
అండ్ అది మన కరీంనగర్ కి దగ్గర ఉన్న ఒక ఊరు, కరీంనగర్ జిల్లాలోనే ఉందంట. అక్కడి నుంచే స్టార్ట్ అయిందని చాలా మంది తెలంగాణ వాళ్ళు నాతో అనేవాళ్ళు. నేను ఇన్ఫాక్ట్ ఈ మధ్యనే దీనిపైన ఈ కన్ఫ్యూజన్ లోనే ట్వీట్ పెట్టాను. తెలుగు స్టార్ట్ పుట్టక అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి అయిందని చాలా మంది అంటారు, తెలంగాణ నుంచి అయిందని కొంతమంది అంటారు. అయితే నాకు ట్విట్టర్ లో ఉన్న ఒక మిత్రుడు ఫణి శర్మ అని ఉన్నారు, ఆయన తెలంగాణ నుంచి అయింది, శాతవాహనుల కాలం నుంచి అని చెప్పి ఆయన నాకు చెప్పారు. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు ఆ విషయం. ఇన్ఫాక్ట్ అట్లాంటివి మనం తప్పకుండా చర్చించుకోవాలి. సో ఇప్పుడు ఆంధ్ర ఆంధ్ర జిల్లాల గురించి మాట్లాడుకుంటే, సో మీకు ఉత్తరాదిన ఉంది శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా is almost a tribal region. I mean, నా ప్రకారం it's a tribal region because you can call it as a tribal region. And even Vijayanagaram, of course, కొన్ని టౌన్లు ఉన్నాయి, not exactly a forest, but you can call it as a tribal dominated region, and even Vijayanagaram to a tribal dominated region. And these districts have been, both they have shifted towards TDP. ఇప్పుడు కాంగ్రెస్, ముందు కాంగ్రెస్ కూడా వేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే దీన్ని ఈ రీజన్ ఎందుకో ఏజెన్సీ ప్రాంతం అంటారు. ఈ శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతం అంటారు. అదే అడవి ప్రాంతం కాబట్టి దాన్ని ఏజెన్సీ ప్రాంతం అంటారు. నేను విన్నంత వరకు, అంటే నేను ఈ మధ్యన అక్కడికి వెళ్ళొచ్చాను, ఎన్టీఆర్ తర్వాత ఎర్రంనాయుడు ఎఫెక్ట్ వల్ల కొంచెం ఆ ఏరియాలో టీడీపీకే ఎక్కువ క్లౌట్ ఉంది. అయితే టీడీపీ వచ్చేసి ఎర్రంనాయుడు తర్వాత ఆ ఏరియాలో కొంచెం బాగానే వీక్ అయింది. అండ్ విజయనగరం, శ్రీకాకుళం ఏరియాలో ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ ఉన్నమాట నిజమే. అక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువే ఉంది అండ్ ఎస్సీ పాపులేషన్ కూడా ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ లో విపరీతంగా ఈ కన్వర్షన్స్ బాగా మొదలైన తర్వాత ఇవి స్లోగా ఈ డెమోగ్రాఫిక్స్ చేంజ్ అయిపోవటంతో వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. దీనికి మన ఫస్ట్ ట్రెండ్ 1999 2004 ఎన్నికల్లో చూస్తే 2004లో లిటరలీ శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఒక్క ఎర్రనాయుడు వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ హోల్డ్స్ తప్ప మిగతా చోట్లలో మొదలైంది వీళ్ళది విక్టరీ. అండ్ 2004 తర్వాత నుంచి శ్రీకాకుళం, విజయనగరంలో వీళ్ళకి బాగా పట్టుంది. దాంతో ఈ కాంగ్రెస్ కానీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, అండ్ దీనికి రీజన్ నాకు తెలిసి మేజర్ గా ఎస్సీ ఎస్టీస్ లో ఈ కన్వర్షన్ ఒక రీజన్, ప్లస్ ఫర్ సమ్ రీజన్ మరి అదే రీజన్ అనిపిస్తుంది నాకు, అంత పెనిట్రేషన్ వైసీపీ ఉండటానికి కారణం. వైఎస్ఆర్ హయాంలో విపరీతంగా కన్వర్షన్స్ జరిగాయి ఆంధ్రాలో. చాలా మంది అంటారు వైఎస్ఆర్ హయాంలో కన్వర్షన్ హాట్ బెడ్ లా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్. అండ్ ఆ టైంలో ఆయన స్పెసిఫిక్ గా ఫోకస్ చేసి ఉండొచ్చు ఈ రీజన్స్ పైన. అండ్ బీసీస్ ప్రాతినిధ్యం ఎంత ఉంది దీనిలో? ఎంతమంది ఉంటారు బీసీస్ లో? ఏ కులాలు ఉన్నాయి? 30% బీసీ పాపులేషన్ ఉంది ఆంధ్రాలో నాకు తెలుసు. అండ్ తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా మేజర్ బీసీలు మనకి తెలిసినంత వరకు ఇప్పుడు బీసీలో చాలా రకాలు ఉన్నారు. గౌడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, అండ్ బెస్తులు ఉన్నారు. వీళ్ళు కాకుండా మన పద్మశాలి, చేనేత కార్మికులు వీళ్ళు మేజర్ గా ఉంటారు. విశ్వకర్మాస్ అని చాలా సెక్స్ ఉంటాయి బీసీలలో. బట్ బీసీలకి ఆ ప్రాతినిధ్యం ఇవ్వటంలో ఎన్టీ రామారావు గారికి చాలా సక్సెస్ఫుల్ పాత్ర ఉంది. అందుకనే ఆయన ఈ రోజు కూడా తెలంగాణలో కూడా బీసీ కమ్యూనిటీకి లిటరలీ ఓ గాడ్ లా చూస్తారు. ఆయన వచ్చిన తర్వాత బీసీ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ రావటం మొదలైన. అంతకు ముందు అసలు లిటరలీ కాంగ్రెస్ అంటే ఓన్లీ రెడ్లే ఉండేవాళ్ళు, మొత్తం రెడ్లే పాలించేవాళ్ళు అన్నట్టు ఉండేది. కానీ ఎన్టీఆర్ వచ్చాక ఆయన సక్సెస్ఫుల్ గా హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ ఏ సోషల్ అలయన్స్ కమ్మ వాళ్ళకి అండ్ బీసీలకి ఆయన క్రియేట్ చేసి దాని ఇంపాక్ట్ ఈ రోజుకి కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు మన 2014లో కానీ 2019లో కానీ బీసీ ఓట్ల వల్లనే టీడీపీ బండి నడుస్తుంది. ఓకే, ఆ వచ్చిన 40% ఓట్లు కూడా బీసీ నుంచి వచ్చాయి అంటారు ఈ కమిటీకి? ఇప్పుడు తెలంగాణ వరకు వస్తే నాకు తెలిసి బీసీల శాతం ఆల్మోస్ట్ 40% పైనే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అవును, బీసీ శాతం ఎక్కువ ఇక్కడ, బీసీలు ఎక్కువ.
అండ్ అందుకే మీరు చూస్తే కూడా టీడీపీ యాక్చువల్లీ తెలంగాణలో స్ట్రాంగ్ ఉండేది కంపేర్ టు ఆంధ్ర. బీసీల వల్ల ఎంత మీరు 94 ఎలక్షన్ చూసినా, 99 ఎలక్షన్ చూసినా, ఈవెన్ 2009 ఎలక్షన్ చూసినా కూడా టీడీపీ సక్సెస్ రేటు తెలంగాణలో బెటర్ ఉంటుంది కంపేర్ టు ఆంధ్ర. సో కొంచెం బీసీల ప్రపోర్షన్ టీడీపీ సక్సెస్ కి డైరెక్ట్ గా కోరిలేట్ అయ్యేది, అదైతే ఉంది. ఆంధ్రాలో కంపారిటివ్లీ బీసీలు 40తో కంపేర్ చేస్తే 30% అయ్యారు. అండ్ ఈసారి ఆ బీసీలు కూడా ఓట్లు స్ప్లిట్ అయ్యే కొంచెం వైసీపీకి బాగానే వెళ్ళాయి అంటారు. మొన్న టీడీపీ పెట్టిన ఈ జన్మభూమి కమిటీల వల్ల చాలా మందికి విరక్తి వచ్చి, ఆ జన్మభూమి కమిటీ అంతా వీళ్ళ క్యాడర్ ఒకటే కులం పాలిస్తోంది, అసలు ఏంటి 2020లో కూడా ఈ పరిస్థితి అనిపించే జనాలకు విరక్తి కలిగి చాలా మంది బీసీలు కూడా మొదటిసారి టీడీపీకి ఓటేయకుండా దూరం వెళ్ళిపోయారు. అందుకే రాయలసీమలో అంత దారుణంగా ఓడిపోయారు అంటారు. ఓకే, ఇప్పుడు విశాఖపట్నంకి వస్తే ఐ థింక్ విశాఖపట్నం ఇస్ వేర్ కాపుస్ స్టార్ట్ టు ఇంక్రీజ్ ఇన్ నంబర్స్. విశాఖపట్నం జిల్లా నుంచి చూస్తే కాపు లీడర్స్ కానీ వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ కిందకు వస్తే విశాఖపట్నం జిల్లా నుంచి కొంచెం కాపుల ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. అవును, విశాఖపట్నం నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, కొద్దిగా గుంటూరు వరకు కాపులు ఎవరైతే అంటారో వాళ్ళది పాపులేషన్ ఎక్కువ ఈ 3 districts లో ఎక్కువ ఉంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం. అసలు ఇన్ఫాక్ట్ ఈ districts లో కాపులు కనుక వన్ సైడ్ ఓటు వేశారంటే వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీయే గెలుస్తుంది అక్కడ. ఓకే, నేను విన్నది ఏంటంటే సపోజ్ చాలా సబ్ క్యాస్ట్ ఉన్నాయి కాపులో. ఆ సబ్ క్యాస్ట్ ని కూడా ఇఫ్ యూ గ్రూప్ అండర్ కాపుస్ ఓన్లీ దెన్ దే హ్యావ్ ద స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్. అండ్ ఏమంటారంటే ఈ సబ్ క్యాస్ట్లు వేరే వేరే విధంగా వేరే వేరే పార్టీలకు ఓటేస్తాయి కాబట్టి అది ఒక్క కాపు ఓటుగా చూడలేము. ఈ సబ్ క్యాస్ట్ బలిజ శెట్టీస్ అది ఇంకేవేళ్ళు అందరు కలిపి కాపులు అంటారు, కానీ కొంతమంది అలా చూడకపోవచ్చు. కొంతమంది టీడీపీకి వేయచ్చు, కొంతమంది ఇప్పుడు వైకాపుకి వేయవచ్చు. పెద్ద కాపులు చిన్న కాపులు అంటారు. నేను గుండమ్మ కథలో ఒకసారి విన్నాను. గుండమ్మ కథ క్లాసిక్ ఫిలిం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. దానిలో అంటాడు రామారావు అంటాడు, అది సూర్యకాంతం పడుతుంది, ఏమిటి మీరు అనేది అంటే కాపులు అంటే పెద్ద కాపులా చిన్న కాపులా అంటే ఓహో ఇలా కూడా ఉంటాయా, సబ్ కాస్ట్ కూడా ఉంటాయా అనుకున్నాను. సో మేబీ నాయుడులు అని చెప్పేవాళ్ళు హూ ఆర్ ది రూలర్స్ ఫర్ సమ్ టెరిటరీస్ దెమ్ ఆర్ ది పెద్ద కాపులు వాళ్ళు ఏమో మేబీ దే హ్యావ్ దిస్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ once they had an inclination maybe purely towards Prajarajam and now to Janasena. Apart from that, Valu, can they all these subcasts come under one Kapu umbrella and really decide ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ఓడిపోవచ్చు అని డిసైడ్ చేసే పవర్ వాళ్ళకు ఉందా? అట్లీస్ట్ లెట్స్ సే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి వస్తే ఉంది అని అనుకోవాలి. ఎందుకనంటే ప్రజారాజ్యం పార్టీ అంత ఇంపాక్ట్ చేయడానికి కారణం అయితే అదే కదా. మరి వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అప్పుడు లిటరలీ రాజశేఖర్ రెడ్డిని చాలా మంది అసలు ఫస్ట్ టర్మ్ తర్వాత సెకండ్ టర్మ్ లో అయితే ఆయన ఒక దేవుడు లాంటి వాడు అన్న టైప్ లో అయిపోయాడు, చాలా ఫేమస్ అయిపోయాడు రాజశేఖర్ రెడ్డి. మరి అంత మూమెంటం లో కూడా కాంగ్రెస్ కి ఈ 3 districts లో ప్రజారాజ్యం పార్టీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. అండ్ టీడీపీ వాజ్ థర్డ్ ఇన్ ఆల్ దీస్ 3 districts. మీకు వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఆర్ ఈవెన్ వైజాగ్ లో కానీ టీడీపీ వాజ్ థర్డ్. ఈవెన్ విజయవాడలో కూడా 2 సీట్లు ప్రజారాజ్యం గెలిచింది సిటీలో. అంటే విజయవాడ సిటీలో కాపులు ఎక్కువ మళ్ళీ. సో అంత ఇంపాక్ట్ మరి ఖచ్చితంగా అది కూడా నాకు తెలిసి కాపులు ఆబ్వియస్లీ 100% యునైట్ ఎప్పుడు అవ్వరు, అది జరిగే పని కాదు. బట్ ఆల్మోస్ట్ ఒక 40-50% యునైట్ అయ్యి ఓటేస్తేనే వచ్చిన రిజల్ట్ అంటారు చాలా మంది. ఇప్పుడు ఖమ్మం వాళ్ళు ఐ డోంట్ థింక్ దే ఆర్ ది డామినెంట్ క్యాస్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ టిల్ వెస్ట్ గోదావరి. ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, కానీ ఐ డోంట్ థింక్ దే ఆర్ ది డామినెంట్ క్యాస్ట్. డూ దే హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ సో దట్ దే కెన్ రియల్లీ బ్యాలెన్స్ ఆర్ టిల్ట్ ద రిజల్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ పార్టీ ఇన్ దీస్ డిస్ట్రిక్ట్స్? ఖమ్మం వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఫినాన్షియల్ గా ఉంది. యాక్చువల్లీ తక్కువ నంబర్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా కొంచెం ల్యాండ్ లార్డ్స్ లో ఉన్నారు కాబట్టి ఫినాన్షియల్ గా అయితే ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వెస్ట్ గోదావరి, కృష్ణా అండ్
మన గుంటూరు అక్కడ ఉంది వాళ్ళకి టు స్వింగ్ అన్ ఎలక్షన్. నాకు తెలిసి మిగతా డిస్ట్రిక్ట్స్ లో ఇంకా కూడా ఫ్యూడల్ మెంటాలిటీ నడుస్తుందని నేను అనుకోవట్లే. అంటే మన దొర ఏం చెప్తే ఆ ఓట్లే వేయాలన్న టైప్ లో అదేం నడవట్లేదు అనుకుంటున్నా. ఈ ఇప్పుడైతే డెఫినెట్ గా అట్లా లేదని అనుకుంటున్నా. ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో వాళ్ళు వెనుకబడ్డారు అన్న ఫీలింగ్ ఉందా వాళ్ళకి? ఐ మీన్ ఈజ్ దర్ ఫ్యూచర్లో, ఇప్పుడంటే తొందరలో కాదు, ఫ్యూచర్లో ఎప్పుడన్నా సపరేట్ ఉత్తరాంధ్ర రాష్ట్రం కోసం ఏమంతా సపరేట్ తెలంగాణ లాగా రావచ్చా? అలాంటి ఏమైనా సూచనలు ఉన్నాయా? అంటే ఇప్పుడు దీనికి అయితే మరి ఇట్లాంటి మూవ్మెంట్ ఏమి ఆనెస్ట్ గా చెప్పంటే పాలిటిక్స్ లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ ఫీలింగ్ తెప్పించి ఆ ఫీలింగ్ కి ట్రాక్షన్ ఉంది అని ప్రూవ్ చేసేదాకా మనం చెప్పలేము. కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఉత్తరాంధ్రకు కూడా క్యాపిటల్ వస్తే తప్పేంటని. అయితే ఇదే గతంలో వైజాగ్ ని క్యాపిటల్ చేయాలి, అమరావతిని చేయకముందు వైజాగ్ ని క్యాపిటల్ చేస్తారేమో అని ఊహాగానాలు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, చాలా మంది ట్విట్టర్ లో మా క్యాపిటల్ వద్దు ఏమొద్దు మా వైజాగ్ ని వైజాగ్ లానే ఉంచండి అని చాలా మంది ట్వీట్లు పెట్టారు. ఈ థింకింగ్ ఎక్కువ వైజాగ్ వాళ్ళకి. ఎక్కడ క్యాపిటల్ పేరుతో వచ్చి మా బ్యూటిఫుల్ సిటీని కమర్షియలైజ్ చేసేసి పాడు చేసేస్తారని ఒక ఫీలింగ్ అయితే చాలా మందిలో చూశాను. మరి ఆ ఫీలింగ్ అప్పుడుండి ఇప్పుడు ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేమో సడన్ గా చాలా మంది లేదు వైజాగ్ లో కూడా క్యాపిటల్ కావాలంటున్నారు. మరి అప్పుడు అందుకు ఎలా అన్నారు, ఇప్పుడు ఇందుకు ఎలా అంటున్నారు నాకు అర్థం కాలేదు. సపరేట్ అయిపోయే ఫీలింగ్ అయితే వైజాగ్ వాళ్ళకి అంత ఉన్న, వైజాగ్ ఉత్తరాంధ్ర అంటే ఈ శ్రీకాకుళం విజయనగరం వాళ్ళకి అంత ఉన్నట్టు నాకేం అనిపించట్లా కంపేర్ టు రాయలసీమ. ఎందుకంటే రాయలసీమ వాళ్ళు మధ్యలో కొన్నాళ్ళు తెలంగాణతో ఫామ్ అయ్యి మనం సపరేట్ అయిపోదాం అనే ఒక దీంట్లో ఉన్నారని కూడా ఇవి వచ్చాయి రూమర్స్. బట్ ఉత్తరాంధ్ర మీద అయితే నేను ఎప్పుడు ఇట్లాంటిది వినలేదు. కృష్ణా జిల్లాకు వస్తే ఇప్పుడున్న కృష్ణా జిల్లా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఐ థింక్ విచ్ ఆర్ predominantly tilted towards టీడీపీ తెలుగుదేశం పార్టీ వైపు. దే ఆర్ ది స్ట్రాంగ్ హోల్డ్స్ నౌ, అట్లీస్ట్ కంపారిటివ్లీ వేరే జిల్లాలతో పోల్చి చూస్తే కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఆర్ మచ్ బెటర్ when compared with the other districts. సో దీనిలో ఎలా ఉంది, ఏ కుల ప్రాధాన్యత ఎక్కువ ఉంది, వాట్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ ఇట్? అంటే మీకు మన కృష్ణా గుంటూరు నుంచి కొంచెం రెడ్లది కూడా ప్రెజెన్స్ మొదలవుతుంది విజయవాడ నుంచి అండ్ డెఫినెట్లీ గుంటూరు నుంచి. అండ్ కృష్ణా గుంటూరు అండ్ తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి వరకు చూస్తే మనకి కాస్ట్ వైజ్ కొంచెం కమ్మవాళ్ళు సంఖ్యల్లో బాగానే ఉన్నారు, మెయిన్ గా వాళ్ళే ఉన్నారు ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు విజయవాడ అండ్ గుంటూరు. రెడ్లు కొంచెం ఉన్నారు గుంటూరులో, మీకు రాజులు విపరీతంగా ఉన్నారు ఈ 3-4 జిల్లాల్లో, కాపులు విపరీతంగా ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ లో అయితే మొత్తం చాలా మటుకు 50% అబోవ్ వాళ్ళే ఉన్నారు. అండ్ విజయవాడ సిటీలో కానీ గుంటూరు సిటీలో కూడా చాలా మంది ఉన్నారు కాపులు. అండ్ బ్రాహ్మిన్స్ బాగా ఉన్నారు ఇన్ సైజబుల్ నంబర్స్. సో మీకు అగ్రకులాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ అయిన రీజన్ ఇదేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వైజాగ్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం సైడ్ ఏమో ఎస్సీ ఎస్టీ కొంచెం బీసీలు వెలమలు వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఈ మెయిన్ 5 అప్పర్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్కువ ఇక్కడే ఫోకస్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వీళ్ళది పాపులేషన్ది. ఇంకా గుంటూరు నుంచి కిందకి వెళ్తున్న కొద్దీ అప్పర్ కాస్ట్ లో ఎక్కువ మనకి రెడ్డిస్ ఎక్కువ అయిపోతారు అండ్ రెడ్లదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది త్రూ అవుట్ రాయలసీమ. అండ్ ఇది రాయలసీమలో కూడా ఉన్నారు కమ్మోళ్ళు, కానీ కంపారిటివ్లీ తక్కువే, రెడ్డిస్ తో కంపేర్ చేస్తే తక్కువే. ఇన్ఫాక్ట్ ఈయన ఉన్నాడు మన ఎవరు పరిటాల రవి చౌదరి అంటారు, చౌదరి ఇన్ఫాక్ట్. యా, సో ఇప్పుడు చూస్తే మీకు కృష్ణా గుంటూరు నుంచి అఫ్ కోర్స్ రెడ్లు అయితే ఇప్పటి వరకు ఉండరు. మేబీ కృష్ణా గుంటూరులో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, బట్ ప్రకాశం నెల్లూరు నుంచి కిందకు వస్తూ ఉంటే దేర్ ప్రామినెన్స్ గ్రోస్. బట్ ఇఫ్ యు సీ, ఐ మీన్ ఐఎమ్ నాట్ అ వెరీ గ్రేట్ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ, బట్ హిస్టారికల్లీ తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత కృష్ణా గుంటూరు నుంచి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాపులు ఈ ఏరియాలో ఉన్న కాపులు బాగా తెలుగుదేశం పార్టీకి వేసేవాళ్ళు అనేవాళ్ళు. సో రంగా హత్య తర్వాతనే కాపులు టీడీపీ నుంచి దూరం అయ్యారంటారు. అది ఎంతవరకు నిజం
మేబీ కొంచెం నిజమేమో అది, కాకపోతే అది ఇప్పుడు కూడా ఉందా అనేది. వంగవీటి రంగాది ఎఫెక్ట్ అయితే ఉంది. అంతకు ముందు మటుకు కాపులు విపరీతంగా టీడీపీకి వేసేవాళ్ళు అంటే నాకేం అంత దానికి స్ట్రాంగ్ ఆధారాలు ఏమన్నా ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. యా, ట్రెడిషనల్లీ కాపుల్లో మనకి 60% ఓట్లు టీడీపీకి వెళ్ళేవని అయితే చాలా మంది అనేవారు. అండ్ వంగవీటి రంగా ఎపిసోడ్ తర్వాత మీకు దాని ఎఫెక్ట్ మీరు 1988 ఎలక్షన్ లో అనుకుంటా మీరు చూడొచ్చు. లిటరల్లీ టీడీపీ వాజ్ రౌటెడ్. ఇంకా అసలు డబుల్ డిజిట్స్కి వెళ్ళిపోయింది, 25 or 36కి వెళ్ళిపోయింది. అండ్ అదైతే జరిగింది. అప్పటి నుంచి కాపు సిగ్నిఫికెంట్ గా మీకు కాంగ్రెస్ లో కూడా పార్టిసిపేట్ చేయటం. కాంగ్రెస్ అప్పటిదాకా ఓన్లీ రెడ్డిస్ కి ఇచ్చేది, రెడ్డి ప్లస్ కాపుకి ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ జరగటం అయితే మొదలైంది అప్పటి నుంచి. చాలా మంది అంటారు ఆ టైమ్స్ లో that Kapus and Kammas used to get married, Kapus and Reddys, Kammas and Reddys used to get married. ఏమో మరి అది నిజమో అబద్ధమో తెలీదు, లేకపోతే జస్ట్ ఏదో చెప్పాలని చెప్తారో తెలియదు. కానీ కాపులకి కమ్మలకి మధ్యలో బాగా మ్యారేజెస్ అవుతాయి, ఇది నిజం. నేను చూసాను కూడా. ఇన్ఫాక్ట్ నా కలీగ్ కూడా ఒక అతను ఉన్నాడు, ఆయన కాపు అండ్ ఆయన వైఫ్ కమ్మ. ఆయనే చెప్తాడు ఇప్పటికి కూడా కాపులకి కమ్మలకి మధ్యలో మ్యారేజెస్ అవుతూ ఉంటాయి అంటాడు. అంతెందుకు, వంగవీటి రంగా వాళ్ళ వైఫే కమ్మ కదా అంటారు. నేనేమంటున్నా అంటే ఆ వంగవీటి రంగ హత్య అయినాక ఈ డిస్టెన్స్ ఏదైతే వచ్చిందో ఆ డిస్టెన్స్ మళ్ళీ దగ్గర అవ్వలేదు అంటారు. విజయవాడ డిస్ట్రిక్ట్ వరకు అయితే నిజమే, విజయవాడ గుంటూరు సైడ్ అటు ఎక్కువ ఫీలింగ్. బట్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపులు లాస్ట్ టైం ఆర్ అంతకు ముందు కూడా కొద్దిపాటి 2009 లో కూడా టీడీపీ వైపే ఓటేశారు. 2009 అండ్ 2014 లో. ఎందుకనంటే సారీ, కాపులు 2009 లో ప్రజారాజ్యం అయిపోయి 2014 లో మటుకు టీడీపీ వైపే వేశారు. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు కొంత. కంపారిటివ్లీ ఆ ఓల్డ్ అలయన్స్ ఫామ్ అయిందేమో, టీడీపీకే ఫేవర్ లో వేశారని మటుకు నాకు తెలుసు. ఎందుకంటే వెస్ట్ గోదావరి లిటరలీ స్వీప్ చేశారు అప్పుడు టీడీపీ 15 out of 15 ఓటింగ్. సో అప్పుడు కాపులు ఖచ్చితంగా అటువైపు వేశారు. ఈసారి డెఫినెట్ గా దే గేవ్ ఎ ఛాన్స్ టు వైసీపీ. అవును. సో ఇప్పుడు మనం ఇప్పుడు గుంటూరులో ఆ కన్వర్షన్స్ ఎఫెక్ట్ కానీ, ఐ మీన్ మీరు ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు గుంటూరు వరకు తీసుకున్నా కానీ ఆ కన్వర్షన్స్ ఎఫెక్ట్ చూస్తే దళితుల్ని, ఎస్టీస్ని, సమ్ పార్ట్ ఆఫ్ ఈవెన్ బ్యాక్వర్డ్ కాస్ట్ ని ఎలా అయితే కన్వర్ట్ చేస్తున్నారు. నేను ఒకటి పంచుకోవాలి. ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 7 years 6 years ముందు నేను విజయవాడ ఇంకా గుంటూరు ఆ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే కమ్మ క్రైస్తవ సంఘం, కాపు క్రైస్తవ సంఘం, రెడ్డి క్రైస్తవ సంఘం ఏంటంటే కన్వర్ట్ అయినా కూడా దే ఆర్ నాట్ లీవింగ్ దీస్ ది caste what they are associating with. It's interesting, but anyway, when we come down కిందకు వస్తే ప్రకాశం, అండ్ దాంట్లో ఇక్కడి నుంచి మీకు చూస్తే రెడ్డిస్ ఆర్ దే హ్యావ్ అ గుడ్ హోల్డ్ ఆన్ సమ్ ఏరియాస్. చాలా వాళ్ళకి కొన్ని ఏరియాస్ లో పట్టుంది. ఆఫ్ కోర్స్ కొంచెం గుంటూరు పల్నాడు ప్రాంతాల్లో కూడా కొంచెం పట్టుండొచ్చు వాళ్ళకి. కాకపోతే ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి దే హ్యావ్ దిస్ సమ్ స్ట్రాంగ్ హోల్డ్స్ హియర్. ఆంధ్రాకి పట్టిన దరిద్రం కులాలు. ఓకే, అంటే కులతత్వం అనేది ఏదైతే ఉందో, కులపిచ్చి, అది ఎంత అంటే ఈ ఎస్సీ ఎస్టీలకి పాపం క్రిస్టియానిటీకి మారటమే కులాల నుంచి తప్పించుకోవటానికి అనుకుని వాళ్ళు మారారు. మారితే ఈ దరిద్రం అక్కడ కూడా ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అది ఈ రోజుకి తెలియకపోయినా ఎప్పటికైనా తెలుస్తుంది. మీకు కమ్మవారు కానీ కాపు వారు కానీ రెడ్లు కానీ కన్వర్ట్ అయ్యి మళ్ళీ అక్కడ లీడర్షిప్స్ కోసం వాళ్లే పోట్లాడుతూ ఉంటారని నాకు వినిపించింది. మీరు చెప్పింది నిజం. కమ్మ సంఘాలు ఉంటాయి, అందులో మళ్ళీ రెడ్డి సంఘం ఉంటుంది. అసలు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఎట్లా ఉన్నాడంటే నాకు తెలిసిన, అంటే ఐ కెనాట్ టేక్ హిస్ నేమ్, వాడు రెడ్డి. వాడికి అసలు రెడ్డి అయితే చాలు, వాడికి హిందూ అనే ఫీలింగ్ అనవసరం. నువ్వు క్రిస్టియన్ అయినా సరే రెడ్డి అయితే నువ్వు మనోడివి, లేదంటే కాదు. ఆ టైప్ లో అయిపోయారు. అసలు ఆంధ్ర సైడ్ లో కూడా రెడ్లు ఇట్లా ఎప్పుడు అయిపోయారు రా బాబు అనిపించింది.
అంటే ఇట్లా కమ్మోళ్ళు ఇలా ఉంటారని నాకు తెలుసు, కానీ రెడ్లు కూడా మరి ఇంత కాస్ట్ ఫానటిక్స్ గా ఉన్నారు. ఆ, వాళ్ళకి అసలు హిందూయిజం కూడా అంత ఇంపార్టెంట్ కాదేమో యాజ్ మచ్ యాజ్ కాస్ట్ ఇస్. అరే నువ్వు ఫస్ట్ హిందూవి తర్వాత రెడ్డివి కదా, అవేమీ లేదు, ఫస్ట్ రెడ్డా కాదా అంతే అన్నట్టు అయిపోయారు. ఆ, అందరు అలా ఉంటారని అనుకోను, కానీ ఈ పిచ్చ చాలా మందికి ఉందని మటుకు అర్థమవుతుంది. మనకి హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, ఇట్లా కన్వర్షన్స్ తో మన ధర్మం వెళ్ళిపోతుంది అనే ఒక ఫీలింగ్ తగ్గిపోయింది. క్విక్ మనీకి ఒక ఆప్షన్. చాలా మంది క్రిస్టియానిటీ కన్వర్ట్ అవడానికి కారణం కూడా ఇది, ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ యూజ్ చేసుకోవచ్చు అని. ఆ ఈజ్ ఆఫ్ ఫండ్స్ కోసం కన్వర్ట్ అయిపోయి మళ్ళీ అక్కడ కూడా కాస్ట్ పేరుతో లీడర్షిప్ కోసం పోరాడుతూ ఉంటారు. దీని మించి దరిద్రం ఇంకోటి లేదు. సో ఈ రోజు ఆంధ్రాకి ఖచ్చితంగా ఒక యూనిఫైయింగ్ ఫోర్స్ గా రావాలంటే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కాస్ట్ వైజ్ డివైడ్ అయిపోయింది కాబట్టి ఆంధ్ర, యూనిఫైయింగ్ ఫోర్స్ రావాలంటే ఖచ్చితంగా మనకి బీజేపీ అక్కడ చాలా స్ట్రాంగ్ అవ్వాల్సిందే. బీజేపీ ఇస్ ది ఓన్లీ పార్టీ విచ్ టాక్స్ అబౌట్ హిందూ, అండ్ ఆ ఫీలింగ్ ఉంది జనాల్లో అనేది ఈ మధ్యనే తెలుస్తుంది. ఆంధ్రాలో కూడా చాలా మందికి ఈ ఫీలింగ్ ఉంది, హిందువులందరూ ఏకం అవ్వాలి, మనం ఈ కులాలు పక్కన పెట్టాలి, రెడ్ ఏంటి, కమ్మ ఏంటి, కాపు ఏంటి, బ్రాహ్మణ ఏంటి, రాజు ఏంటి, లేదా బీసీ ఏంటి, ఎస్సీ ఎస్టీ ఏంటి. అందులో కూడా ఇంకా కొంతమంది హిందువులు నమ్మే ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కన్వర్ట్ అవ్వకుండా. అలాంటి వాళ్ళందరం ఒకటయ్యి ఇంకా హిందువుల్ని ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఆల్మోస్ట్ 25% నుంచి 30% అయిపోయారు క్రిస్టియన్స్ అంటారు. 20% చాలా ఎక్కువ నంబర్. 5 crores పాపులేషన్ లో 20% అంటే 1 crore వాళ్ళే ఉన్నారు అని అర్థం. అండ్ 30% అంటే 1.5 crore. ఇది కాకుండా ముస్లిమ్స్ అట్లీస్ట్ 6% అయినా ఉండనే ఉంటారు. అసలు ఇంత ఓటు బేస్ పెట్టుకుని ఇంకా అప్పుడు ఎట్లా డిఫీట్ చేస్తారు? మా రేపటి రోజు పొలిటికల్ గా ఇంకా ఇట్ విల్ బి లిటరలీ లైక్ వాట్ ఎవర్ క్రిస్టియన్సే అదే నడుస్తుంది, వాళ్ళకి ఆ వీటో వచ్చేస్తుంది. అది చాలా బాధాకరం. ఆ వీటో ఎప్పుడైతే వచ్చేస్తున్న వాళ్ళకి ఇంకా అసలు అక్కడ నుంచి మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఏరియాను వదిలేసి వెళ్ళిపోవటం మొదలెడతారు. అది మటుకు చాలా బాధాకరమైన విషయం. మా నాన్నగారు చెప్పారు నాతో, తెనాల్లో చిన్నప్పుడు ఆయన ఉండే ఏరియా మొత్తంలో అసలు ఒక్కడు ఉండేవాడు కాదంట క్రిస్టియన్. మన ఊరు వెళ్తే అక్కడ విపరీతంగా చర్చిలు ప్లస్ ఒక కాలనీలో అయితే అసలు క్రిస్టియన్స్ తప్ప ఎవరు ఉండకూడదంట. ఇట్లాంటి రూల్స్ కూడా వచ్చాయంట. ఇంత దారుణంగా కన్వర్షన్స్ అయిపోతున్నాయి అని చెప్పి చాలా మంది బాధపడ్డారు. మా నాన్నగారు కూడా అదే అనుకున్నారు. మరీ ఇంకా అధ్వానంగా అయిపోయింది ఏపీలో ఈ కన్వర్షన్స్ అనేది. నిజంగా నువ్వు ప్రభువు నమ్మి నువ్వు క్రైస్తవులో మారాలంటే నో వన్ ఈస్ అబ్జెక్టింగ్ యూ. The only problem I have, or maybe even the other similar people like us have, is that this mass conversions are changing the demography. దాంతో పాటు వచ్చే నష్టాలు, దాంతో సమాజంలో వచ్చే చేంజెస్ ని సమాజం తట్టుకోగలదా అనేది ఒక పెద్ద ప్రశ్నే. నాకు ఒక మెయిన్ విషయం అర్థం కాదు ఏంటంటే, చాలా మంది హిందువులు మనం ఇట్లాంటి ధర్మం మతం ఇట్లాంటివి మాట్లాడకూడదు, మనం బ్రాడ్ మైండెడ్ గా ఉండాలి, మనం 80% ఉన్నాం కదా 80% ఉన్నాం కదా అంటారు. కానీ వీళ్ళకి తెలియని మూర్ఖత్వం ఏంటంటే, ఈ 80% అనేది ఒక ఇమాజినరీ నంబర్. నిజంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రాలో ఈరోజు క్రిస్టియన్స్ పాపులేషన్ ఒరిజినల్ గా తీసుకుంటే ఇండియాలో దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ద పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఇస్ మేబీ మాక్సిమం 70%. అండ్ మనకున్న ఏకైక దేశం ఇది. ఈ ఒక్క దేశంలో కూడా మనం ఈ మతాన్ని కాపాడుకోలేకపోతే ఇంకెక్కడికి వెళ్తాం? ఇదే మనం ఒక ఇస్లామిక్ మతంలోకి వెళ్ళి హిందుత్వాన్ని మనం అక్కడ స్ప్రెడ్ చేయగలమా? అసలు ఉంటాడా వాడు మనిషి, బతుకుంటాడా? క్రిస్టియన్ దేశాల్లోకి వెళ్ళి హిందూయిజాన్ని చేయొచ్చు, ఇంకా కొంతైనా చేయొచ్చు. అక్కడ ఇంకా ఇంత ఎక్స్ట్రీమిజం లేదు. కొన్ని దేశాల్లో ఉన్నాయి, లక్కీలీ కొన్ని దేశాల్లో లేవు. ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీలో అన్ని మతాలు వెల్కమ్ కాబట్టి అది వేరే విషయం. కానీ హిందువులకు ఉన్న ఏకైక దేశం ఇండియా. ఇండియాలో కూడా మనం దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయకపోతే ఎట్లా? ప్రలోభాలు ఇచ్చి చేస్తున్నారు. కొన్ని తప్పులు జరుగుంటే విత్ రెస్పెక్ట్ టు సోషల్ ఈక్వాలిటీ ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలి, దానికి పనిష్మెంట్లు వేయాలి. అవి చేస్తూ మన మతాన్ని కాపాడుకోవాలి. డెఫినెట్ గా తప్పులు జరిగాయి కాబట్టి ఈరోజు ఇట్లాంటి ప్రలోభాలకు గురై కొంతమంది కన్వర్ట్ అయ్యారు, కొంతమంది డబ్బు కోసం కన్వర్ట్ అవుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా నష్టపోతుంది మన ధర్మం, మన సంస్కృతి. ఇవి ఒకసారి పోతే వీటి ఉనికి ఇంకా ఇప్పట్లో కష్టం. కొన్ని వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చింది
గత 50-100 ఏళ్లలో మన దక్షిణ భారతదేశం పట్టిన దరిద్రం ఈ కన్వర్షన్స్. తప్పుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, అండ్ మనం ప్రకాశం జిల్లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అఫ్ కోర్స్ కారంచేడులో ఏం జరిగిందో ఆ సంఘటనలు, అవి చాలా బాధాకరమైన సంఘటనలు. ఆ కారంచేడులో జరిగిన సంఘటన చూస్తే దాని తర్వాత ఆ చుట్టూ గ్రామాల్లో ఎలా అయితే కన్వర్ట్ చేయబడ్డారో, చాలా కులాన్ని కింది ఉన్న కులాలని కన్వర్ట్ చేసుకుంటూ పోయారు. అది అండ్ జస్ట్ టు బ్రింగ్ దిస్ పాయింట్, నక్సలిజం అనేది మీరు కోస్టల్ ఆంధ్రాలో చూస్తే అక్కడక్కడ జస్ట్ పాకెట్స్ లో ఉంటది. మీకు ఏజెన్సీ ఏరియాలో ఉంటది, లేకపోతే అక్కడక్కడ చిన్న చిన్న పాకెట్స్ లో ఉంటది. ఇంకా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అక్కడక్కడ ఉంటది. ఎందుకంటే చెంచురామయ్యని చంపింది అది నక్సలైట్సే. ఇప్పుడు మావోయిస్ట్ గా మర్జ్ అయ్యారు, కానీ అప్పుడు ఆ నక్సలైట్స్ చంపారనమాట. చెంచురామయ్య ఇంకా అక్కడ వాళ్ళని చంపినాక అప్పుడు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ హ్యాపెండ్. ఎప్పుడైతే ఆ కారంచేడులో ఆ సంఘటన అయినాక దళితుల మీద చంపడం జరిగింది, అప్పుడు వీళ్ళు తర్వాత నక్సలైట్స్ చెంచురామయ్య ఇంకా వేరే వాళ్ళని చంపడం జరిగిందో, నక్సలైట్స్ వాంటెడ్ టు కాల్ దిస్ ఇన్సిడెంట్, వాళ్ళు క్యాస్ట్ ముందు పెట్టకండి అన్నారు. భూస్వాములు అని చెప్పండి అంటున్నారు. బికాస్ దే వర్ ఫాలోయింగ్ దిస్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ టెంప్లెట్. ఆ లెక్సికాన్ ఫాలో అవుతున్నారు. కానీ దళిత సంఘాలు అండ్ ది అదర్ యాక్టివిస్ట్ వాట్ దే వాంటెడ్ టు, ఇది కులానికి సంబంధించింది, సో కులం పేరు పెట్టి సంబోధించండి అన్నవాళ్ళు. కానీ దేర్ ఇస్ దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ పీపుల్ అండ్ దోస్ పీపుల్. దే ఆర్ ఎగ్జాక్ట్లీ థింకింగ్ లైక్ దిస్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆ లెక్సికాన్నే వాడదామంటారు, కులాల ప్రస్తావన వద్దంటారు. కానీ వీళ్ళు ఏమంటారంటే దళిత సంఘాలు, ఇది కులం పేరు మీద జరిగింది కాబట్టి కుల ప్రస్తావన రావాలి అంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో దే హ్యావ్ గుడ్ చంక్ ఆఫ్ బీసీ పాపులేషన్ ఉంది. కాపులు అక్కడక్కడ ఉంటారు, కమ్వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు, రెడ్లు కూడా అక్కడక్కడ ఉంటారు. కానీ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఇస్ బీసీ. అండ్ traditionally it has been Congress, and sometimes it has even given support to TDP, but now it seems that it's entirely going into this YCP. Any district that has a coast is not spared by the conversion factory. It's a very sad fact that we have to agree. Any coastal area అనేది వీళ్ళకి ఈజీ టార్గెట్ అన్నమాట ఈ కన్వర్షన్ ఫ్యాక్టరీస్ కి. అండ్ అందులో ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అసలు టీడీపీ గెలిచినప్పుడు కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ టోటల్ గా వైసీపీ హోల్డ్ లోనే ఉంది. అండ్ అక్కడ రెడ్డిస్ కూడా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా రెడ్డిస్ ప్లస్ ఈ కన్వర్ట్స్ ఏదైతే ఉందో దే ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ ని బీట్ చేయటం అంత ఈజీ కాదు. So again and again there is a need for Hindus to be united, and a Hindu unity feeling రావాలి. అండ్ ఇది బీజేపీ ఇప్పుడు కష్టపడితే 10 years తర్వాత వస్తుంది. ఆ 10 years తర్వాత పరిస్థితి ఏంటో తెలీదు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక 70% ఉన్నారనుకుందాం పోనీ హిందువులు, అప్పటికి 60% వరకు మిగిలిన గొప్పే మనకి. సో ఇప్పుడు ప్రకాశం తర్వాత నెల్లూరుకి వస్తే ఇదే లాస్ట్ జిల్లా అనుకోవచ్చు ఆంధ్ర ప్రాంతంలో. It's very much dominated by the Reddis. Maybe probably the only district in this all the coastal region where it is dominated, where Reddis have a domination. మీకు అఫ్ కోర్స్ కాపులు ఉంటారు, కొంతమంది కమ్మలు కూడా ఉంటారు, అండ్ బీసీస్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ, అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్, ఎస్టీ కాదు ఎస్సీ పాపులేషన్ కూడా బాగానే ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే ఐ ఫీల్ దట్ still in many MP seats and many of the MLA seats Reddis call the shots. True. They are because they are the landlords. In fact, Reddis, forget Nellore. చెన్నైలో చాలా మంది ఉండేవాళ్ళు. చెన్నైలో విపరీతంగా ఉంటారు రెడ్లు. అండ్ వాళ్ళు ఇప్పుడు తమిళ్ మాట్లాడతారు కానీ అక్కడ అరవాళ్ళకి కోపం రాకుండా చాలా మంది రెడ్లే ఉన్నారు చెన్నైలో. అండ్ రెడ్లు అందరూ వాళ్ళది సామ్రాజ్యం ఆల్మోస్ట్ మెడ్రాస్ దాటి తంజావూరు దాకా వెళ్ళినా ఆశ్చర్యం లేదు. సో మీకు నెల్లూరు ఆ సైడ్ మొత్తం రాజులుగా పాలించింది, ప్లస్ భూస్వాములు వాళ్ళే ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి no doubt that it is the Reddis who rule the roost when it comes to mana be it Rayalaseema or Nellore and to an extent Prakasham. ఈ డిస్ట్రిక్ట్స్ అంతా వాళ్ళదే ఉంటుంది స్ట్రెంగ్త్.
అయితే చాలా మంది ఏమంటారంటే, నౌ దిస్ ఇస్ అనదర్ కాంట్రవర్షియల్ థింగ్. రాయలసీమలో బలిజలు బానిసలుగా బతికారు, రెడ్లు రాజులుగా బతికారు, ఆర్ ల్యాండ్ లార్డ్స్ గా బతికారు. బలిజలందరూ రెడ్ అని చెప్తే అదే చేస్తారు అని ఒక పాపులర్ సేయింగ్ ఉండేది. బట్ అది చేంజ్ అయింది. చాలా మంది బలిజలు టీడీపీకి ఓటేయటం మొదలెట్టారు టు డిఫీట్ దిస్ రెడ్డి డామినేషన్. బట్ ఈసారి 2019 లో బలిజలు కూడా చాలా మంది వైసీపీకి ఓటేశారు అంటారు. ఎందుకంటే బలిజల్ని కాపులుగా చూస్తారు మళ్ళీ కొన్ని ఏరియాస్ లో. బలిజాస్ ఆర్ సీన్ యాజ్ కాపూస్ అండ్ అగైన్ సెట్టి బలిజాస్, పీపుల్ హు ఆర్ ఇంటూ దిస్ బిజినెస్, స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఆర్ వెరీ మచ్ మీరు చెప్పినట్టు మద్రాస్ ప్రాంతం, చెన్నై ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. యాక్చువల్లీ మీకు ఇఫ్ యూ dig the history of this Dravidian parties and their leaders, many of them have roots from ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి చెందిన తెలుగు కులాలు వాళ్ళు. నేను పేర్లు తీసుకోవాలని లేదు, అందరికి తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. తెలుగువాడు అంటారు అండ్ విజయకాంత్ తెలుగువాడు అంటారు, ఏమో వైకో తెలుగు అంటారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఫర్ సమ్ మూమెంట్ ఆఫ్టర్ జయలలిత చనిపోయిన తర్వాత దేర్ వాజ్ అ వాక్యూమ్ లెఫ్ట్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. అప్పుడు యాంటీ తెలుగు సెంటిమెంట్ మొదలైంది. అప్పుడు ఆ యాంటీ తెలుగు సెంటిమెంట్ లో వీళ్ళందరూ ఏమంటున్నారంటే దే ఆర్ అగేన్స్ట్ చోలాస్, దే ఆర్ అగేన్స్ట్ పల్లవాస్ అండ్ దే ఆర్ పాయింటింగ్ అవుట్ ఇది ఈ బిల్డింగ్ లేకపోతే ఇవి తెలుగు వాళ్ళు కట్టారు, నాయకులు కట్టారు, ఈ తెలుగు క్యాస్ట్లు కట్టారు, ఇలా పాయింట్ చేస్తే మొదలు పెట్టారు. దేర్ వాజ్ అ ఫీలింగ్ దట్ ఓకే యాంటీ తెలుగు రెటరిక్ చాలా ఎక్కువైపోతుంది తమిళనాడు పాలిటిక్స్ అని ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా మీరు తమిళనాడులో కొంతమంది జనాభా ఇదే అనుకుంటారు, మనం ఇన్ని సంవత్సరాలు కన్నడ కింగ్స్, తెలుగు కింగ్స్ కింద ఉన్నాము అని వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు కూడా చాలా మందికి వాళ్ళ ఫీలింగ్. అండ్ ఇప్పుడు ద్రవిడియన్ మూవ్మెంట్ కూడా లీడ్ చేసింది తెలుగు వాళ్ళే, ట్రూ తమిళ్ వాళ్ళు ఇప్పుడు వరకు చేయలేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి ఇంకా గట్టిగా ఉంది. ఈ మధ్య నేను చూసాను ఇది ఆన్లైన్, ఈ క్యాంపెయిన్ ఏదైతే నడుస్తుందో యాంటీ తెలుగు ఇన్ఫాక్ట్ చాలా మంది ఆ పెరియార్ కూడా తెలుగువాడు అని చెప్పి అంటారు. అండ్ వీ డోంట్ వాంట్ తెలుగు పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అని ఇట్లా అంటారు. అండ్ అందులో కరుణానిధిని, పెరియార్ని చాలా మంది అంటారు అనమాట. బట్ ఏమో ఇవన్నిటికీ ఇప్పుడు ఇట్లాంటి మూవ్మెంట్స్ నడిచినా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి ట్రస్ట్ మీ ద ద్రవిడియన్ ఐడియాలజీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఇన్ తమిళనాడు. దాన్ని బీట్ చేయటం ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం, ఎస్పెషలీ ది కైండ్ ఆఫ్ ఐడియాలజీ ద డిఎంకే హ్యాస్. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ దేర్ ఐడియాలజీ. దాన్ని బీట్ చేయటం అంత ఈజీ కాదు. సో బీజేపీ ఈస్ డూయింగ్ ది రైట్ థింగ్. సో ఈ యాంటీ తెలుగు అనేది అక్కడ నామ్ తమిళర్ కచ్చి అని ఒకడు ఉంటాడు, సీమన్ అని, వాళ్ళు స్టార్ట్ చేశారని విన్నాను టు గెయిన్ సమ్ పొలిటికల్ గ్రౌండ్. అది ఎంత మరి వాళ్ళకి వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు, నాకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది ఇక్కడ. మీరు మణిరత్నం ఇరువర్ లేకపోతే తెలుగులో ఇద్దరు మిత్రులు సినిమా చూస్తుంటే దానిలో ఒక ప్రకాష్ రాజ్ ఇంకా మోహన్ లాల్ కలిసి ఒక స్పీచ్ ఇస్తారు ఒక ప్యాలెస్ లో. అది నాయక్ కింగ్స్ కట్టిన ప్యాలెస్, తెలుగు వాళ్ళ కట్టిన ప్యాలెస్ అంటారు. యాక్చువల్లీ నాయక్స్ ఆర్ ఫ్రమ్ ఆర్ బిలాంగ్ టు కన్నడిగాస్ అండ్ ఫ్రమ్ తెలుగు రీజన్స్. బట్ ఎనీవే అది తెలుగు వాళ్ళు కట్టిన సింబల్ ఆఫ్ ఆపరేషన్ అని చాలా తమిళియన్స్ ఫీల్ అవుతారు. దాన్ని డెమాలిష్ చేయాలని చాలా మంది దే వాయిస్ దేర్ ఒపీనియన్స్. బట్ ఎనీవే and one thing to just mention is that relatively when compared with Telangana and Rayalaseema, coastal Andhra has less of this left violence, Maoist violence gani, Naxalite violence gani, relatively it is less. Of course akkada pockets lo undi, agency ప్రాంతంలో గానీ ప్రకాశంలో అక్కడక్కడ కొంచెం ఆ ప్రాంతాల్లో కొంచెం ఉండేది, మంగళగిరి ఆ ప్రాంతంలో ఉండేది, కానీ it is relatively less because it's still there are some feudal pockets, there's still some దళితుల మీద కింద చూడటము, ఇవన్నీ ఇంకా నడుస్తున్నాయి, లేవని కాదు, డెఫినెట్ గా నడుస్తున్నాయి అఫ్ కోర్స్. కానీ వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, ఇంకా జస్ట్ నాట్ టు క్రాస్ ద లైన్ బట్ ఐల్ జస్ట్ బి అట్ ద బార్డర్. ఇంకా కొన్ని ఇళ్లలో కులం ఆధారిత బూతులు ఉంటాయి, అది ఇప్పుడు కూడా పోలేదు అంటే అది చాలా దరిద్రం, మన తెలుగు జాతికి పట్టిన దరిద్రమే అనుకోవాలి. ఈ కులాల పిచ్చి నేను విన్నానంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే
ఇది తమిళనాడులో కూడా ఉందని విన్నాను ఈ కులాల పిచ్చి. ఈ కులాల పిచ్చిని వాడుకునే అక్కడ కూడా క్రైస్తవ కన్వర్షన్స్ విపరీతంగా నడిచాయి. అండ్ ఆ దరిద్రం మనకి ఆంధ్రాలో కూడా విపరీతంగా ఉంది. ఏ మాట కా మాట దీనికి ఒక షైనింగ్ ఎగ్జాంపుల్ తెలంగాణ అండ్ టు అన్ ఎక్స్టెంట్ కర్ణాటక కూడా. కర్ణాటకలో లక్కీలీ ఆర్ అన్లక్కీలీ ఇంత లెవెల్కి అయితే లేదు, ఆంధ్రాలో ఉన్నంత లెవెల్కి కులాల పిచ్చి అక్కడ ఉంది. కొంచెం ఒక్కళిగాస్కి లింగాయిట్స్కి ఉంది. బట్ లక్కీలీ వాళ్ళు ఇద్దరు చాలా హిందూ సెంట్రిక్ రిలీజియన్స్ అనమాట, బోత్ ఒక్కళిగాస్ అండ్ లింగాయిట్స్. మీకు తెలంగాణ ఒక షైనింగ్ ఎగ్జాంపుల్. తెలంగాణలో బీసీలు ఎక్కువ, వీళ్ళ నిజాం ఎక్కువ తొక్కాడు చాలా వరకు. అండ్ అప్పటికి వీళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం చాలానే ట్రై చేశారు, కష్టపడ్డారు, బానిసత్వం సహించారు. అండ్ ఈ రోజుకి కూడా మీరు చూస్తే బీజేపీకి ఒక న్యాచురల్ ట్రాక్షన్ తెలంగాణలోనే వస్తుంది. ఆ హిందూ యూనిటీ అనే ఫీలింగ్ తెలంగాణలో పెద్దగా కష్టపడక్కర్లేదు, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ మటుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ రోజు మీరు చూస్తే కనుక 2019 ఎలక్షన్ తర్వాత నుంచి అసలు బీజేపీ ఇక్కడ చాలా స్పీడ్ గా పుంజుకుంటుంది. దానికి ఒక రీజన్ ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఉన్న యూత్ లో కానీ పీపుల్లో కానీ, ఎస్పెషల్లీ ఆ నార్థన్ తెలంగాణ పార్ట్ లో కానీ, అండ్ ఇక్కడ ఉన్న రెడ్డి పాపులేషన్ లో కూడా చాలా మటుకు ఆ హిందుత్వ ఫీలింగ్ ఉంది. మన కల్చర్ ని కాపాడుకోవాలి అనేది. బతుకమ్మ ఫెస్టివల్ కానీ, ఈ సమ్మక్క సారక్క జాతరలు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ కేసెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ హిందూ ట్రెడిషన్. అండ్ ఈ రోజు కూడా వాళ్ళు దాన్ని చాలా కాపాడుకుంటూ వచ్చారు. అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ది ట్రెడిషన్స్ దట్ కెప్ట్ ద హిందూయిజం థ్రైవింగ్ ఇన్ తెలంగాణ. అండ్ ఫర్ దట్ రీజన్ వీళ్ళకి ఆ కాస్టిజం లేకుండా దే ఆల్ సర్వైవ్డ్ యాజ్ వన్ హిందూ అండర్ ఏ టిరానికల్ నిజాం, బికాస్ ఆఫ్ విచ్ టుడే వీళ్ళకి మనకున్నంత కులపిచ్చి లేదు. అండ్ దీని అడ్వాంటేజెస్ మీరు తెలంగాణలో చూడొచ్చు. దే ఆర్ మచ్ మోర్ యునైటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు థింగ్స్. వాళ్ళ హక్కులు కానీ, వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ చాలా రోజులు వాళ్ళకి దే డిడ్ంట్ గెట్ ఎ ఫెయిర్ షేర్ అనే ఒక బిలీఫ్ ఏదైతే ఉందో దాని గురించి దే వర్ ఆల్ యునైటెడ్. సో అది మనం ఒకటి చూడొచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ టిఆర్ఎస్ పార్టీ టోటల్ గా ప్రో ఎంఐఎం లా తయారై, ఎంఐఎం కి బి టీమ్ లా తయారై వర్క్ చేస్తుంది. దే ఆర్ సింప్లీ ప్లేయింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ బీజేపీ ఇక్కడ. బట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే కాస్టిజం లేకపోతే అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది చూసుకోవాలంటే తెలంగాణ ఇస్ అ షైనింగ్ ఎగ్జాంపుల్ కంపేర్డ్ టు తమిళనాడు ఆర్ ఆంధ్ర. తమిళనాడు ఆంధ్రాని కులపిచ్చి క్రైస్తవం వైపు నెట్టింది అంతే. నువ్వు క్రైస్తవుడు అయినా సరే మన కులమా పక్క కులమా ఇదే దరిద్రం నడిచింది. అక్కడ నాడార్ క్రిస్టియన్స్, నాడార్ హిందూస్ అంటారు. అక్కడ కన్యాకుమారి వైపు వెళ్తే నాడార్స్ అంటారు. దే ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ అక్కడ. వాళ్ళు నాడార్స్ అంటే మరి తమిళనాడు కాపులు అంటారు. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్. సో ఇప్పుడు రాయలసీమకి వస్తే, ఐ మీన్ ఎవ్రీవన్ నోస్ దట్ ఇట్ ఈస్ ది స్ట్రాంగ్ బెల్ట్ ఆఫ్ రెడ్డీస్. అండ్ ఐ డోంట్ థింక్ ఇన్ నియర్ ఫ్యూచర్ దిస్ ఇస్ గోనా చేంజ్. ఇది తొందరలో మారుతుందని కూడా నా ఫీలింగ్ కాదు. డెఫినెట్ గా బల్జీలు కానీ ఆర్ వాట్ ఎవర్, కాపులు అంటారు, బల్జీలు అంటారు, లేకపోతే కింద బీసీస్ అంటారు, వీళ్ళందరూ ఏకమయ్యి ఓట్ వేసినా కానీ ఐ డోంట్ థింక్ యూ కెన్ రియలీ రెడ్డి కులంకి ఉన్న ప్రాధాన్యత, లేకపోతే వాళ్ళు ఉన్న సీట్స్ ఏదైతే సీట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయో వాళ్ళ నుంచి తీసుకోవాలంటే వేరే పార్టీకి, ఎస్పెషల్లీ బీజేపీ కానీ జేఎస్పీ కానీ, అన్లెస్ దే గో ఫర్ సమ్ గుడ్ రెడ్డి లీడర్స్, ఐ డోంట్ థింక్ దే కెన్ రియల్లీ మేక్ ఇన్రోడ్స్ ఇన్ రాయలసీమ. రాయలసీమ వరకు వస్తే నాకు ఒక ఐ వాంట్ మేక్ ఏ పాయింట్ హియర్. మీరు గమనిస్తే గనక తెలంగాణలో రెడ్లు ఈరోజు మేజర్లీ దే ఆర్ నాట్ విత్ టిఆర్ఎస్ వెన్ ఇట్ కమ్స్ టు ఓటింగ్. దే ఆర్ ఎయిదర్ విత్ కాంగ్రెస్. ఓకే, షేర్ ఎలా ఉందంటే 40% ఆర్ విత్ కాంగ్రెస్, ఒక 25% ఆర్ విత్ టిఆర్ఎస్, ఒక 25% ఆర్ విత్ బీజేపీ. మిగతా 10% డిస్ట్రిబ్యూట్ అయిపోయారు అనుకున్నా. దిస్ ఈస్ హౌ దే ఓటెడ్ డ్యూరింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటారు. బట్ ఇదే లోక్సభ ఎలక్షన్స్ కి వస్తే 20% విత్ టిఆర్ఎస్, 35% విత్ బీజేపీ అండ్ 35% విత్ కాంగ్రెస్ అయిందంటారు. సో దేర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ రెడ్డిస్, మేబీ అర్బన్ లో కానీ ఎక్కడైనా
who like to vote BJP and who are very Hindu or Hindutva in nature. సార్ తెలంగాణలో రెడ్లకి ఆ హిందుత్వ ఫీలింగ్ ఉంది. నేనైతే చూశాను, యంగ్స్టర్స్ లో కూడా ఆ ఫీలింగ్ చాలా మందికే ఉంది. ఈ ఫీలింగ్ ఒక్కసారి మన ఆంధ్ర కర్నూలు నుంచి వెళ్ళిపోయి చూస్తే ఆ ఫీలింగ్ లేదు. అది ఆశ్చర్యం నాకు, అట్లా ఎట్లా అవుతుందని. నాకేమనిపిస్తుందంటే రేపటి రోజు 2023లో గనక తెలంగాణలో నిజంగా బీజేపీ గనక గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే, లెట్స్ సే it is not at all easy to defeat TRS. It's very, very difficult. But let's say some magic happens and BJP ఇక్కడ గెలిచి నిజంగానే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తే దాని రిపిల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్స్ లైక్ కర్నూలు మీద, ఓకే, అండ్ డిస్ట్రిక్ట్స్ లైక్ అనంతపూర్ మీద ఉండాలి. ఎందుకంటే కర్నూలు షేర్స్ ఏ బార్డర్ విత్ బోత్ కర్ణాటక అండ్ తెలంగాణ. అనంతపూర్ షేర్స్ ఏ హ్యూజ్ బార్డర్ విత్ కర్ణాటక. ఈ రెండు చోట్ల మనకు చాలా మంది లింగాయత్ పాపులేషన్ ఉంటారు. దే లివ్ ఇన్ బోత్ అనంతపూర్ అండ్ కర్నూల్. ఇన్ఫాక్ట్ మనకి మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్లేసెస్ లో మనకి హిందూ పాపులేషన్ ని కొంచెం అండర్ ఏ హిందూ బ్యానర్ యునైట్ చేయటం ఇట్ షుడ్ బి ఈజీ. అండ్ డెఫినెట్ గా ఇది బీజేపీ ప్లాన్ లో ఉంది అని మటుకు నాకు తెలిసింది. బోత్ అనంతపూర్ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ వరకు అయితే those will be the first places where BJP will start gaining ground on their own without any influence of Janasena, and where they try to challenge YCP on their own turf. So ఇది కొంచెం ఏదైతే ఉందో ఈ రోజు మనకి చాలా ఫార్ ఫెచ్డ్ అనిపించినా దిస్ ఈస్ ఎ పాసిబిలిటీ. నాకు తెలుసు, నాకు ఏం కనపడుతుంది అంటే నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు యూ కాంట్ డిస్లాడ్జ్ వైసీపీ ఇన్ రాయలసీమ. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా కూర్చున్నారు. the strong belt from అనంతపూర్. అనంతపూర్లో కొంచెం టీడీపీ ఉండేది కానీ ఇప్పుడు తగ్గిపోయింది. అనంతపూర్ కాకుండా కడప కానీ అండ్ ఈవెన్ చిత్తూరులో కొంచెం టీడీపీ ఉండేది, ఇప్పుడు మళ్ళీ అగైన్ వైసీపీకి వేశారు. బట్ ఇఫ్ కడప, కర్నూల్, బట్ ఆల్వేస్ దేర్ ఫర్ ఇదర్ కాంగ్రెస్ అండ్ నౌ ఫర్ వైసీపీ. సో ఇప్పుడున్న డిస్ట్రిక్ట్స్ లో I don't think it is easy for anyone, even for BJP or for even to TDP. I don't think they can bounce back easily. చాలా 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 కష్టపడితే కానీ టీడీపీ కానీ లేకపోతే ఇది మన జనసేన నాకు డౌటే. ఐ డోంట్ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు ఏదో. నేను లాస్ట్ ఎలక్షన్స్ లో నేను రాయలసీమ నుంచి పోటీ చేస్తా అన్నారు కానీ పవన్ కళ్యాణ్, ఐ డోంట్ థింక్ దే ఆర్ రియల్లీ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ రాయలసీమ. బికాస్ దే నో దట్ ఇప్పుడు తొందరలో అయితే అయ్యే సీన్ లేదు అక్కడ. Of course, because there is some feudal mentality. We should agree that Rayalaseema has still some feudal mentality. అంటే ఇదేదో జస్ట్ రాయలసీమ కాదు, వేరే తెలంగాణ ఇంకా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ఉంది. బట్ ఐ ఫీల్ దట్ రాయలసీమలో కొంచెం ఎక్కువగా ఉంది. అది ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ విజయనగర రెసిడ్యూ. విజయనగరంలో రెడ్డిలు పాలించిన ఈ ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే తర్వాత వచ్చిన ది చేంజెస్ విచ్ హ్యాపెన్ ఇన్ ద సొసైటీ, దానివల్ల ఇంకా ఫ్యూడల్ మెంటాలిటీ ఉందేమో. బట్ బట్ చాలా మందికి తెలియదు ఏంది అంటే ది మావోయిస్ట్ ఆర్ ది నక్సలైట్స్ హ్యాడ్ వెరీ గుడ్ ప్రెజెన్స్ ఇన్ రాయలసీమ. మీకు యాక్చువల్లీ పరిటాల రవి పీపుల్స్ వార్ గ్రూప్ కి నక్సలైట్ ఆ కనెక్షన్ అందరికి తెలుసో లేదో కానీ they used to be anti these landlords and all, and అట్లానే పీపుల్స్ వార్ గ్రూప్ అని ఉండేది అప్పట్లో. పరిటాల రవి వాళ్ళ తండ్రి నుంచి దే వర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ నక్సల్ మూవ్మెంట్. ఇప్పుడు రాయలసీమలో అంత నక్సలైట్స్ లేరు కానీ ఒకప్పుడు ఉండేవాళ్ళు, 90s లోను 80s లోను ఉండేవాళ్ళు నిజం. And actually Radical Students Union, which was popular in Telangana, Radical Students Union ఆవిర్భవించింది తిరుపతిలో. అందరూ అనుకుంటారు అది తెలంగాణ నుంచి వచ్చింది అనుకుంటారు, కానీ వచ్చింది తిరుపతి నుంచి మొదలైంది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, RSU, విచ్ ఇస్ లెఫ్ట్ లీనింగ్ స్టూడెంట్స్ గ్రూప్. అది ఏంటంటే మీకు నేను తెలంగాణలో ఆల్మోస్ట్ 35 years ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను, తెలంగాణ పుట్టి పెరిగినాను కాబట్టి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వన్స్ అపాన్ ఎ టైమ్ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. మీరు ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా, అంటే పాత డిస్ట్రిక్ట్స్ లో ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళినా కానీ ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ హోల్డ్. కానీ అది స్టార్ట్ అయింది రాయలసీమలో, తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళు ఎలా ఫామ్ అయ్యారంటే ఈవెన్ నక్సలైట్స్, పీపుల్స్ వార్ గ్రూప్, ఇంకా వేరే చిన్న చిన్న గ్రూప్స్ ఏవైతే నక్సలైట్ గ్రూప్స్, లెఫ్ట్ గ్రూప్స్, వాయిలెంట్ గ్రూప్స్ ఉన్నాయో, దే వర్ ఫెడ్ అప్ విత్ దిస్ ఫ్యూడల్ సిస్టమ్. అండ్ ఏంటంటే భూస్వాముల నుంచి
వ్యతిరేకంగా వచ్చిన చిన్న చిన్న గ్రూప్స్ కానివ్వండి, తర్వాత నక్సలైట్స్ లో మర్జ్ అయిన గ్రూప్స్ కానివ్వండి, దే హ్యాడ్ సచ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్. దే వర్ మెనీ అటాక్స్ ఆన్ దీస్ పొలిటికల్ లీడర్స్. బట్ తెలంగాణకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారంటే మావోయిస్ట్ మూవ్మెంట్ కానీ నక్సలైట్ మూవ్మెంట్ కానీ, దే వర్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. కానీ రాయలసీమలో అంత ఆర్గనైజ్ గా చేయలేకపోయారు. తెలంగాణ And, వరంగల్ అండ్ ఖమ్మం మొత్తం నక్సలైట్స్ ఎఫెక్ట్ విపరీతంగా ఉండేది. వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే అక్కడ డెవలప్ చేసి, అక్కడ రోడ్లేసి, అక్కడ ఈ గ్రే హౌండ్స్ పెట్టి ఏమాట కామాట బోత్ చంద్రబాబు నాయుడు అండ్ వైఎస్ఆర్ దే లిటరలీ గాట్ రిడ్ ఆఫ్ దిస్ నక్సల్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు, ఇంకా అసలు ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు కూడా చాలా కొంచెం ప్రెజెన్స్ ఉంది అప్పుడప్పుడు ఈ వరంగల్, మహబూబాబాద్ అటు సైడ్ ఉందంటారు. కానీ ఆల్మోస్ట్ దే డ్రోవ్ అవే ది నక్సల్స్ ఫ్రమ్ తెలంగాణ ఆల్సో టుడే. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 7-8 years నుంచి మళ్ళీ నక్సల్స్ రీగెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఈ మధ్యన న్యూస్ లో కూడా వచ్చింది. ఒకటి ఏంటంటే బోత్ బీజేపీ ఐడియాలజీ అండ్ నక్సల్ ఐడియాలజీ ఆర్ డయామెట్రికలీ ఆపోజిట్. So BJP's success in a state is totally dependent on how strong the left-leaning ideology is. So ఈ రోజు కనుక మీరు చూస్తే లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీని ఆల్మోస్ట్ ఎక్కడో అక్కడక్కడ తప్ప ఆల్మోస్ట్ బీజేపీ కిల్ చేసి, మీకు ఇఫ్ రియల్లీ రేపు తెలంగాణలో ఒక్కసారి టర్మ్ లో పవర్ లోకి వచ్చినా ఇంకా లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీని టోటల్ గా కిల్ చేసేయచ్చు. The only places it is going to remain is definitely కొంచెం ఛత్తీస్గఢ్ లోను, జార్ఖండ్ లోను, ఈ ట్రైబల్ పాకెట్స్ ఉన్న చోట్ల కొంచెం, అండ్ కేరళలో. ఇక్కడ తప్ప మీకు లిటరలీ దే ఆర్ హెల్ బెంట్ ఆన్ ఎన్ష్యూరింగ్ దట్ లెఫ్ట్ ఈస్ డెసిమేటెడ్ ఎవ్రీవేర్. అండ్ పీపుల్ లో కూడా ఇంకా ఇది పోయింది. పీపుల్ ఆర్ నో లాంగర్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ నక్సల్ ఇవన్నీ. ఒకప్పుడు ఏవైతే చాలా స్ట్రాంగ్ ఉండేనో, కొంచెం నక్సలిజం నుంచి చాలా మటుకు ఇండియా డిసోసియేట్ అయిపోయింది కంపేర్ టు ది 80s and 90s. మా మమ్మీ చెప్తారు చిన్నప్పుడు అసలు అప్పట్లో నక్సలైట్ల బెడద చాలా ఉండేదని. దాంతో కంపేర్ చేస్తే ఈ రోజు అసలు చాలా డిఫరెంట్ ఉంది. విజయవాడలో కూడా నక్సలైట్లది చాలా ఎఫెక్ట్ ఉండేది అంటారు. ఎందుకంటే మీరు చూస్తే వంగవీటి రంగా, యాక్చువల్గా వంగవీటి ఫ్యామిలీ, దే ఆర్ ఫ్రమ్ దిస్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ అగైన్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీస్. ఎందుకంటే అది ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ కానివ్వండి, మిగతా లేబర్ యూనియన్స్ కానివ్వండి, దే వర్ యాక్టివ్లీ supported or not actively supported, maybe supported in the back end with this Naxalite group in the name of unions, and the communists had a very strong hold on these areas. Actually మీరు విజయవాడ చరిత్ర చూసుకున్నా గానీ కంచుకోట కమ్యూనిస్ట్ అడ్డాగా ఉండేది. ఎందుకంటే విజయవాడ ఇంకా తెనాలి అక్కడి వరకు వస్తే అది కమ్యూనిస్ట్ అడ్డా అనేవాళ్ళు. సో అండ్ చాలా మందికి తెలియదేమో, తెనాలిలో 1960s లో అనుకుంటా పెద్ద, అసలు వరల్డ్ లోనో ఇండియాలోనో పెద్ద పోస్టర్ మావోది చూపెట్టింది ఎక్కడ అంటే తెనాలిలో. అందరూ చాలా మందికి తెలియదు. తెనాలిలో దే హెల్డ్ అ వెరీ బిగ్ పోస్టర్ ఆఫ్ మావో, ఎక్కడ జరగలేదు. దట్ షోస్ హౌ ఎక్స్టెంట్ వాజ్ ది పవర్ ఆఫ్ కమ్యూనిస్ట్ వర్. అఫ్ కోర్స్ అది డ్విండిల్ అయిపోయింది అనుకోండి చాలా తర్వాత, బ్రేకప్ అయిపోయినాక, సిపిఎం ఇవన్నీ అయిపోయినాక అఫ్ కోర్స్ కొంచెం తక్కువ వచ్చింది. అండ్ సో ఇది సపరేట్ రాయలసీమ గురించి ఏమంటారు? వాట్ ద సిచ్యువేషన్, హౌ స్ట్రాంగ్ ఇట్ ఇస్? అంటే ఆ మూవ్మెంట్ ఉందో లేదో తెలీదు. ఇన్ఫాక్ట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే బీజేపీ పుష్ చేస్తుంది ఆ మూవ్మెంట్ ని, బికాస్ దే వాంట్ టు గెయిన్ పొలిటికల్ గ్రౌండ్ దేర్, సో దే వాంట్ టు ట్రై డూయింగ్ సచ్ స్టఫ్. బీజేపీ హ్యాస్ ఇన్ఫాక్ట్ ఈ మధ్యన ఒక పొలిటికల్ ఎఫిడవిట్ ఏదో రెజల్యూషన్ లా పాస్ చేసింది కూడా, రాయలసీమకి ఏం జరగట్లేదు డెవలప్మెంట్, సపరేట్. ఎందుకంటే బీజేపీ స్వతహాగా ఎప్పుడు స్మాలర్ స్టేట్స్ కి ఫేవర్ లోనే ఉంది. దట్ ఈస్ వెరీ మచ్ విత్ దేర్ ఐడియాలజీ. ఒక స్టేట్స్ ని, పెద్ద పెద్ద స్టేట్స్ ని స్మాల్ స్టేట్స్ గా డివైడ్ చేస్తే డెవలప్మెంట్ అవుతుంది, వర్క్ అవుతుంది అనేది. సో వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేశారు. కానీ నౌ దట్ వైఎస్ జగన్ ఈజ్ ఇన్ పవర్ ఇన్ ఆంధ్ర, ఐ డోంట్ థింక్ సపరేట్ రాయలసీమకి ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరు దానికి సపోర్ట్ గా లేరు. సో why do they want to lose power? Because when they know that they are definitely going to get some seats. The bigger the share of population
అండర్ యూ ద మోర్ పవర్ యూ హ్యావ్ కదా. సో నీకు మళ్ళీ రాయలసీమని సపరేట్ చేసుకుంటే యువర్ రీజన్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ బికమింగ్ స్మాలర్ అండ్ స్మాలర్. సో అది అందులో అడ్వాంటేజ్ వాళ్ళిద్దరికీ లేదు. సో వాళ్ళైతే చేయరు. బీజేపీకి పోయేదేం లేదు. సో బీజేపీ ఈస్ ట్రైంగ్ టు కమ్అప్ విత్ దట్, రాయలసీమని సపరేట్ చేయాలి అని చెప్పి. ఇట్లాంటి ఫీలింగ్స్ ఫ్యూచర్ లో రాకూడదనే జగన్ హైకోర్టు రాయలసీమలో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అంటారు కొంతమంది. కొద్దిగా ఆ ఫీలింగ్ అయితే రాయలసీమలో ఉంది, సపరేట్ అవుదాం అనే ఫీలింగ్ ఏదైతే ఉందో. అప్పుడు తెలంగాణ అప్పుడు అటు సైడ్ నుంచి కూడా బాగానే వాయిస్ వచ్చింది. అండ్ మీరు చూస్తే ఆ మెయిన్ వాయిస్ చేసే లేపిన వాళ్ళలో ఉన్నది ఈయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. అండ్ ఇవాళ ఆయన బీజేపీలో ఉన్నాడు. I don't see, in the near future, Rayalaseema separate రాష్ట్రంగా డిమాండ్ వస్తుందని నేనేం అనుకుంటలేదు. బట్ అఫ్ కోర్స్ ఈ దిస్ అలిగేషన్స్ దట్ రాయలసీమకి ఎక్కువ నిధులు రావట్లేదు అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా రేజ్ అవుతా ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ తెలంగాణకు వస్తే ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసినంత వరకు మేజర్ కులాలు ఏంటంటే ఇక్కడ రెడ్డిలు, ఫాలోడ్ బై వెలమాస్, అండ్ అఫ్ కోర్స్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బీసీ పాపులేషన్ హియర్, and some part of Kapus are under the BC. So how do you see, Ravi? తెలంగాణలో మీకు మెయిన్ బీసీలలో ఇక్కడ కాపులు కూడా బీసీల కిందే వస్తారు. మున్నూరు కాపులు అంటారు. వీళ్ళ పాపులేషన్ ఫోకస్ ఎక్కువ ఆదిలాబాద్ కాకపోయినా నిజామాబాద్, కరీంనగర్ దగ్గర విపరీతంగా ఉంటుంది వీళ్ళ పాపులేషన్. సో మున్నూరు కాపుస్, పద్మశాలీస్ ఎక్కువ ఉంటారు మీకు నార్త్ తెలంగాణలో. జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ ఇన్ ఆదిలాబాద్ ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, గోండ్స్, లంబాడాస్ ఉంటారు. అండ్ మనకి కొద్దిగా కరీంనగర్, ఈ మంథని సైడ్ బ్రాహ్మిన్ పాపులేషన్ కూడా ఎక్కువ. ధర్మపురి, కరీంనగర్, మంథని ఆ సైడ్ లో బ్రాహ్మిన్ పాపులేషన్ ఎక్కువ, వేములవాడ. సో యాక్చువల్గా చెప్పాలంటే నార్త్ తెలంగాణలో వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అప్పర్ కాస్ట్ ఇస్ దేర్. మీకు ఎస్సీ ఎస్టీస్ లోకి వచ్చేసి, ఎస్సీస్ నాకు తెలియదు కానీ ఎస్టీస్ అయితే గోండ్స్, లంబాడాస్ ఉన్నారు. అండ్ బీసీల వరకు వస్తే మున్నూరు కాపులు, పద్మశాలీలు, కరీంనగర్ డిస్ట్రిక్ట్, జగిత్యాల్, నిజామాబాద్. ఇంకా ముదిరాజ్, ఇంకా అదర్ క్యాస్ట్. ముదిరాజులు ఎక్కువ మహబూబ్ నగర్ సైడ్ ఉన్నారంటారు. అంటే ఈ మధ్యన విన్నాను నేను కూడా. అక్రాస్ తెలంగాణ వాళ్ళ పాపులేషన్ ఈజీగా అవుట్ ఆఫ్ 3.5 crores 50 lakhs వాళ్ళు ఉంటారు అన్నారు. అండ్ ఈ ముదిరాజులు ఎక్కువ మహబూబ్ నగర్ సైడ్, నల్గొండ సైడ్ ఉన్నారని నేను విన్నా, సదర్న్ తెలంగాణ సైడ్. ఈ నార్థన్ తెలంగాణ పార్ట్ ఏదైతే ఉందో మీకు ఆదిలాబాద్, కరీంనగర్ కి బార్డర్ లో, అండ్ విదర్భ, సౌత్ విదర్భ, సౌత్ ఛత్తీస్గఢ్ అండ్ సౌత్ ఒరిస్సా and north of Andhra, this is whole a tribal belt that can be seen as this tribal belt. Yeah. ఈ ట్రైబల్ బెల్ట్ లో ఏమంటారంటే ది ఎస్సీస్, ఎస్టీస్ ఆర్ సో మచ్ దట్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ a lot of cities, and especially when it comes to Telangana, not just in Adilabad, even in the other districts, when you compare this ST and the SC people, they say that they can influence around 50 seats. Is that true? I mean, మీరేమనుకుంటారు? తెలంగాణలో వరకు వచ్చేస్తే మీకు ఆదిలాబాద్ లోనే ఎక్కువ ఉన్నారు ఎస్సీ, ఎస్టీస్. కొంత మీకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కూడా ఉన్నారు. డెఫినెట్ గా అక్కడ ఈజీగా ఒక 20 seats లో వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ గోండ్స్, లంబాడాస్, ఎస్సీస్ ఎలాగో ఉన్నారు. ఒక 20 seats లో వాళ్ళదే ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనకి. ఇన్ఫాక్ట్ మొన్న ఆదిలాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ ఫర్ ది ఫస్ట్ టైం గెలిచింది. దే హావ్ నెవర్ వన్ ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ ఎవర్. ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీస్ ఫస్ట్ టైం గెలిచారు. గెలిచినప్పుడు టు మై అండర్స్టాండింగ్ గోండ్స్ మొత్తం వన్ సైడెడ్ గా బీజేపీ కోటేశారని వినిపించింది. దిస్ టాక్ దట్ కావాలని కేసీఆర్ గోండుల మధ్య ఇంకా లంబాడాల మధ్య గొడవ పెట్టాడు, సో దట్ that vote is broken, as he knows that he's not getting bulk vote from both of them. వాళ్ళ కేసీఆర్ ట్రై చేసిందంటే లెట్స్ డివైడ్ దెమ్. అఫ్ కోర్స్ ఎందుకంటే ఇది ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ దానిలో ఉన్న చేంజెస్ చేద్దామన్నా కానీ ఈ కాంట్రవర్సీ వి కెన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఈ కాంట్రవర్సీ వల్ల దే హ్యావ్ డివైడెడ్ దెర్ ఇస్ అ రిఫ్ట్ బిట్వీన్ గోండ్స్ అండ్ లంబాడాస్. సో అండ్ నాకు ఇంకేమనిపిస్తుంది అంటే దట్
the Congress party and the even some people in the BJP, TRS ni and they accuse TRS that ఈ భూములు కబ్జా చేస్తుంది, ఈ భూములు అన్ని లాక్కుంటున్నారు, ది రికార్డ్స్ అన్ని మార్చేస్తున్నారు, ల్యాండ్ రికార్డ్స్ అన్ని మార్చేస్తున్నారు అంటారు. అండ్ దెర్ ఇస్ దిస్ అలిగేషన్ దట్ వెల్లమ దొరలకి మళ్ళీ దొరలు పాలన చేస్తున్నారు, ఎందుకంటే ఈ భూములన్నీ వెల్లమలకి ఇస్తున్నారు అని తెలంగాణలో. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మేబీ జస్ట్ రూమర్స్ కూడా నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు దొర అని, నువ్వు ఒక దొరలాగా బిహేవ్ చేస్తున్నావు అంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని. అఫ్ కోర్స్ అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ దాట్ మేబీ ఉండొచ్చు, అందరికి ఉండొచ్చు ఆ ఫీలింగ్, బికాస్ ఈవెన్ రెడ్డి ఫర్ దొరాస్ కైండ్ ఆఫ్ దొరాస్ ఇన్ అ వే. అండ్ కొంతమంది ఏమంటారంటే మావోయిస్ట్ నక్సలైట్స్ ఫర్ ఆల్మోస్ట్ 1960s నుంచి 1990s వరకు దే హ్యావ్ ఈ వెలమ దొరల్ని వెలమ కులాల్ని వాళ్ళని తరిమేశారు, విలేజెస్ నుంచి తరిమేశారు, ఇంకా వాళ్ళ ల్యాండ్స్ ని తీసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ రివెంజ్ కోసము ఈ వెల్లములకి ఇస్తున్నారు ఈ ల్యాండ్స్ అంటారు. ఐ డోంట్ నో హౌ మచ్ దట్ ఈస్ ట్రూ, బట్ because of this Naxalite movement, Velamas did migrate to towns and cities. That is true. అంటే ఇప్పుడు కొంచెం ల్యాండ్ కబ్జాలు కొద్దిగా ఇవన్నీ కాంట్రవర్సీలు అవుతున్నాయి ఈ మధ్యన బాగానే, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్కడ చూసినా కొంచెం ఈ మధ్య న్యూస్ లో అంతేందుకు హైదరాబాద్ లో మేయర్ మీదే కబ్జా చేసిన ఇవి 2 న్యూస్లు వచ్చాయి. అవి తర్వాత ఆయన క్లారిఫై చేశాడు, కానీ బాగానే కాంట్రవర్సీ అయింది. సో కొంచెం ల్యాండ్ కబ్జా రిలేటెడ్ కాంట్రవర్సీస్ అయితే అవుతున్నాయి, కానీ మరీ అంత అవుట్ రైట్ గా ఒక కాస్ట్ కే అట్లా చేసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు సైలెంట్ గా చూస్తూ ఉంటారు అని నేను అనుకోను. ఈ రోజుల్లో అయితే పరిస్థితి అలా లేదు. బట్ డెఫినెట్ గా కొంచెం టిఆర్ఎస్ పార్టీలో కొంచెం ఈ మధ్యన ఈ కాంట్రవర్సీస్ బాగా అవుతున్నాయి ల్యాండ్ రిలేటెడ్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటి, I had to choose between Naxalites or KCR. I will choose KCR 100 out of 100 times. ఇట్లాంటి నక్సల్ ఇంపాక్ట్ వల్లనే కదా ఇండియా డెవలప్మెంట్ 50 years వెనక్కి వెళ్ళింది. వాళ్ళు సోషల్ జస్టిస్ అని చెప్పి వాళ్ళు చేసింది ఏముంది? ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ లెఫ్ట్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ డార్క్నెస్. నీకు కరప్షన్ ఈజ్ ఏ ప్రాబ్లం, బట్ కరప్షన్ కంటా కూడా ఇట్లా ఒక లిటరలీ ఒక జాగ్రఫీని నువ్వు ఏం చెప్పాలంటే దాన్ని లిటరల్ గా నువ్వు యూ హెల్డ్ ఇట్ ఫర్ ఎ ర్యాన్సమ్, యూ డి నాట్ లెట్ ఎనీ డెవలప్మెంట్ హ్యాపెన్ దేర్, అండ్ యూ లెట్ దోస్ పీపుల్ అండర్ ది బిలీఫ్ ఆఫ్ సోషల్ జస్టిస్ రిమైన్ వేర్ దే ఆర్. సో ఈ టైప్ ఆఫ్ ఐడియలిస్టిక్ మూవ్మెంట్స్ విచ్ కాజ్ ఎ లాంగ్ టర్మ్ డ్యామేజ్ టు పీపుల్, I don't think that is correct. And as of now, if TRS is not doing things correctly, democratically they will face the mandate from the people. You will have someone like a BJP or లేదా కాంగ్రెస్ వచ్చి పవర్ లోకి వస్తే అట్లీస్ట్ దే విల్ ట్రై టు ఇంప్రూవ్ థింగ్స్ కంపేర్ టు TRS తో కంపేర్ చేస్తే అవి కొంచెం బెటర్ గా చేయడానికి ట్రై చేస్తాయి. On any day, అది మటుకు I feel very thankful that Naxalism is gone from both Telangana and Andhra today. 99% gone. ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ ఇంకా వేరే సంఘాలు ఏమంటున్నాయి అంటే కేసీఆర్ దక్షిణ తెలంగాణ ఇంకా నార్త్ తెలంగాణ మీద డిఫరెన్స్ చూపెడుతున్నాడు. నార్త్ తెలంగాణ చేసే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సౌత్ తెలంగాణని పట్టించుకోవటం లేదు అన్న ఫీలింగ్ అయితే చాలా గట్టిగా వినపడుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ గోదావరి రివర్ మీద ప్రాజెక్ట్స్ కానివ్వండి, వెన్ కంపేర్డ్ విత్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు ది కృష్ణా రివర్, కృష్ణా రివర్ ప్రాజెక్ట్స్ పట్టించుకోవట్లేదని గట్టిగా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మీకు నల్గొండలో ఇంకా మహబూబ్ నగర్ కి సంబంధించిన బీజేపీ అండ్ కాంగ్రెస్ నాయకులు గట్టిగా మాట్లాడుతున్నారు, నువ్వు ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో కట్టించిన ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు, నువ్వు ఎందుకు కొత్త టెండర్లు కొత్త రీడిజైన్లు గోదావరి నదికి నార్త్ తెలంగాణలో ప్రాజెక్ట్స్ అన్ని ఎందుకు అంతగా నువ్వు చేస్తున్నావు అని. అదే మొత్తం ఫోకస్ కాళేశ్వరం మీదే ఉంది. అసలు లిటరలీ రెస్ట్ ఆల్ అసలు ఏమీ జరగట్లేదు, వేరే ఏ ప్రాజెక్ట్ మీద అంత ఫోకస్ లేదు, మొత్తం కాళేశ్వరమే అంట. అండ్ బీజేపీ వాళ్ళు అయితే క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు, అసలు కాళేశ్వరం హ్యాస్ బికమ్ ఏ ఏటీఎం ఫర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అని. అది దాని మీదే మొత్తం 99% ఫోకస్ ఉంది ఈ సెకండ్ టర్మ్ లో అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ కాళేశ్వరం వల్ల మొత్తం ఫోకస్ నార్త్ తెలంగాణ మీద ఉంది. మొన్న పోతిరెడ్డి పాడులో కూడా కాంట్రవర్సీ అదే అయింది. అటు సైడ్ ఆంధ్ర వాళ్ళు
దాని హైట్ పెంచుతున్నారు, దానివల్ల మనకి వాటర్ లాస్ అవుతుంది అని చెప్పి ఆ అలామ్ బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా రైజ్ చేశారు. బీజేపీ వాళ్ళు రైజ్ చేసిన తర్వాత అది కొంచెం స్టేట్ మొత్తం వేరే పార్టీలు కూడా అందుకున్నాయి. అండ్ అందులో ఈయన బండి సంజయ్ వెళ్ళి గజేంద్ర షేకావత్ సెంట్రల్ మినిస్టర్ ఫర్ వాటర్ అండ్ ఇరిగేషన్ కలవటం, కలిసిన తర్వాత వీళ్ళు ఇంత నాయిస్ అవుతున్న తర్వాత అప్పుడు టిఆర్ఎస్ మేల్కొని లేదు మేము దీన్ని పోరాడతాం అని చెప్పి ట్రిబ్యునల్ దగ్గర తీసుకెళ్తాం అని స్టార్ట్ అయింది తప్ప, అదర్వైజ్ లిటరల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ వాస్ కాట్ స్లీపింగ్ దర్. మీకు అక్కడ మొత్తం ఆపోజిషన్ తీసుకొచ్చింది. అండ్ ఇది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నారు. నార్త్ తెలంగాణ మీద ఉన్నంత ఫోకస్ సౌత్ తెలంగాణ మీద చేయట్లేదు, మహబూబ్ నగర్ కి ఏం చేయట్లేదు అనేది ఈ మధ్యన బీజేపీ కూడా బాగా స్టార్ట్ చేసింది ఈ క్యాంపెయిన్. అక్కడ ఉన్న మినిస్టర్లు ఆల్మోస్ట్ మీకు 3 మినిస్టర్స్ ఉన్నారు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి, వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది బీజేపీ బాగా పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే నేను ఈ రూమర్స్ ఏంటంటే మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు డబ్బులన్నీ ఇస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ కమిషన్స్ కోసమే మెగా కృష్ణారెడ్డికి డబ్బులు ఇస్తున్నారు, బికాస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది నార్త్ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అండ్ ఈ డబ్బులని వైసీపీ జగన్కి వెళ్తున్నాయి. అండ్ రీసెంట్ గా మళ్ళీ తొందరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. దానిలో కూడా రెడ్డిస్ కానీ లేకపోతే వైసీపీకి ఓటేసే వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళ నేటివ్ ప్లేస్ లో దట్ దే విల్ ఓట్ ఫర్ టిఆర్ఎస్ హియర్ ఇన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, బికాస్ బికాస్ ఈజ్ అలౌవింగ్ పోతిరెడ్డి పడుతూ ఆ నీళ్లు రాయలసీమకి డైవర్ట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్, అన్న అలిగేషన్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది నేను కూడా చూసాను. నా కపుల్ ఆఫ్ కలీగ్స్ ఉన్నారు రాయలసీమ వాళ్ళు, అండ్ దే ఆర్ రెడ్డిస్, and they are very very pro TRS in Hyderabad. So I find this alliance a very strange thing. Ante maybe because TRS and YCP they are hand in glove with each other, ఇద్దరిది కామన్ వెండర్స్ ఉన్నారు కాబట్టి ఏమో మరి తెలియదు. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న రెడ్లందరేమో దే ఫీల్ లైక్ దే ఓ దేర్ ఎలిజెన్స్ టు TRS. కమ్మోళ్ళందరేమో ఆటోమేటిక్ గా మొన్న టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ ఫామ్ చేసినప్పటి నుంచి వాళ్ళు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. సో హోప్ఫుల్లీ బీజేపీకి కూడా జనసేన ఇంపాక్ట్ వల్ల కాపు అండ్ మిగతా కాస్ట్ ఓట్లు వస్తాయేమో అని చూడాలి సార్ జిహెచ్ఎంసీలో. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు దుబ్బాకలో బై ఎలక్షన్ లో అయితే రఘునందన్ రావు చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాడు. మేబీ ఎంత మనీ స్పెండ్ అవుతుందో చూడాలి. మనీ స్పెండ్ అవటం వల్ల ఆయన ఓడిపోయినా కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఓడిపోతాడు తప్ప మొన్న అంతకు ముందు టైప్ లో సునాయాసంగా మరీ డిపాజిట్ లో ఓడిపోయిన టైప్ లో అట్లయితే ఓడిపోడు. కనీసం 35% 40% ఓటైనా తెచ్చుకుంటాడు అనిపిస్తుంది. అండ్ ఇఫ్ ఈ విన్స్ ఇట్ విల్ బి అ షాకర్. సో దాని ఇంపాక్ట్ కూడా క్యారీ అవుతుంది జిహెచ్ఎంసీలోకి. అండ్ జిహెచ్ఎంసీలో మీకు సెటిలర్స్ ఎఫెక్ట్ అన్డౌటెడ్లీ ఉంది, ఒక 30% అయినా ఉంది. బట్ మెయిన్ తెలంగాణ పాపులేషన్ లో కొంచెం బీజేపీ వైపు టిల్ట్ వస్తుంది. సో అది రావటం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు నార్త్ తెలంగాణ మొత్తం అది గనక రావడం మొదలైందంటే మీకు బీజేపీ ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. సో జిహెచ్ఎంసీ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. దుబ్బాక ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్ లో ఉన్నట్టుంది ఎలక్షన్. సో ఒకటి దుబ్బాక రిజల్ట్ చూడాలి. అండ్ జిహెచ్ఎంసీ ఐ థింక్ డిసెంబర్ ఎండింగ్ కి వస్తుంది ఎలక్షన్. సో ఇన్ ది నెక్స్ట్ 3-4 months బీజేపీకి తెలంగాణలో ఎంత ఫుట్ హోల్డ్ వచ్చింది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఉన్నాయి చూడటానికి. నాకున్న కొన్ని టీడీపీ ఫ్రెండ్స్ మాట్లాడితే నేను అడుగుతాను, బికాస్ దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఎ కమ్మా పార్టీ, and they come back strongly saying that it's not a Kamma party. మా వాళ్ళు 60% కూడా అయ్యారు టీడీపీకి అంటారు. అది నేను నమ్మను. ఐ ఫీల్ దట్ దే ఆర్ 85 to 90% they are voting for TDP. That is what I feel. But they say that it's only 60% అంటారు. అది ఎంతవరకు నిజం? అది టీడీపీ వాళ్ళని అడిగితే లేదు మేము కమ్మ పార్టీ కానీ కాదు, అట్లా అసలు ఇదంతా అబద్ధం, రాళ్ళు ఇసురుతున్నారు, మా మీద మట్టి ఇసురుతారు అంటారు. కానీ మీరు ఎంత చిరాకు పెట్టించుకుపోయి ఉంటే మొన్న అంత దారుణంగా ఓడిపోయి ఉంటారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే 2017 ఎండింగ్ దాకా సిబిఎన్ బాగానే చేశాడు. ఏపీలో కాంట్రవర్సీస్ ఏం లేవు. ఇన్ఫాక్ట్ కియా మోటార్స్ కూడా వచ్చింది కొంచెం చూపించడానికి, మంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అన్ని యాజ్ ఎ సీఎం తన వైపు నుంచి బాగానే చేశాడు. ఆ జన్మభూమి కమిటీస్ పెట్టడం నుంచే రియల్ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఆ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యి నీకు గ్రౌండ్ లెవెల్లో మొత్తం మన క్యాడర్ వరకే అన్ని పనులు జరగటము, అందులో ఈ కమ్మ వాళ్ళది ఎక్కువ డామినేషన్ ఉండటం అంతా లోకల్ గా జనాలకి చాలా చిరాకు పుట్టింది.
అండ్ దాని వల్లనే అయింది. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్ బీసీలో ఉండే టీడీపీ వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ కమ్మ పాపులేషన్ లేదు కాబట్టి. బట్ అది కేసీఆర్ కాస్త దాన్ని చాలా సాలిడ్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. టీడీపీ ఈజ్ యాంటీ తెలంగాణ పార్టీ అనేది. అండ్ నౌ దే ఆర్ నో లాంగర్ హియర్. నెక్స్ట్ ఇంకా ఆంధ్రాలో కూడా వాళ్ళు వెళ్ళిపోతారేమో, అదే అనిపిస్తుంది. ఆంధ్రాలో వెళ్ళిపోతే హూస్ గోన్ రిప్లేస్ దేర్ ఓట్ షేర్? నాకు తెలిసినంత వరకు బీజేపీ అండ్ జనసేన ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్. బట్ It will take time. It will take time. See, BJP అందుకే they are focusing more on Rayalaseema also. అంటే their central leadership, not state leadership. State leadership is trying to bring together all the కాపుస్. సోము వీరాజ్ గారిని యూజ్ చేసుకుని కాపులందరినీ యునైట్ చేద్దామని చూస్తాం, కానీ సెంట్రల్ లీడర్షిప్ మటుకు రాయలసీమ మీద ఫోకస్ పెడుతుందని నాకు తెలిసింది. అండ్ అందులో ఎస్పెషల్లీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ మీద పెడుతున్నారు ఫోకస్ అనేది మటుకు తెలిసింది. దట్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే జగన్ స్ట్రాంగ్ టెరిటరీలో ఓడించడం మొదలెడితే ఆటోమేటిక్ గా ఆల్టర్నేటివ్ నువ్వే అనే ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళు టీఆర్ఎస్ తో కూడా అదే చేశారు కదా. ఎక్కడైతే కేసీఆర్ ని ఓడించలేము అనుకుందో కాంగ్రెస్ టీడీపీతో అలయన్స్ ఫామ్ చేసిందే సౌత్ తెలంగాణ స్వీప్ చేద్దాం, బోత్ మహబూబ్ నగర్, నల్గొండ ఇవన్నీ స్వీప్ చేసేద్దాం, ఖమ్మం, ఈ 3 డిస్ట్రిక్ట్ చివరికి ఎటు కాకుండా అయిపోయింది. వేరేస్ బీజేపీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ ని ఓడించింది మొత్తం నార్త్ తెలంగాణలో ఓడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఎక్కడైతే అసలు టీఆర్ఎస్ ఈజ్ అన్ఛాలెంజబుల్ అనుకున్నాం అక్కడ చేసి they actually created a perception in people that the alternative to TRS is BJP. Similarly in Andhra నాకేమనిపిస్తుంది అంటే నిజంగా అసలు బీజేపీ వాళ్ళ యాత్రని రాయలసీమ నుంచే మొదలెట్టాలి. అండ్ జనసేన మీద ఎట్లాంటి డిపెండెన్సీ లేకుండానే మాది ఇక్కడ పవర్ ఉంది, వాల్యూ ఉందని ప్రూవ్ చేసుకునే క్షేత్రం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా రాయలసీమనే. సో రాయలసీమలో వాళ్ళ స్ట్రాటజీ అనంతపూర్, కర్నూలు వైపు నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ధర్మవరం ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన షిఫ్ట్ అయిపోయారు బీజేపీకి. అట్లాగే కొంచెం కర్నూలు డిస్ట్రిక్ట్ లో కూడా ఇట్లాంటి కొన్ని మూమెంట్స్ జరిగి అక్కడ దే షుడ్ బి ఏబుల్ టు బిల్డ్ ఏ ప్రాపర్ సోషల్ కోalition. మీరు ఇందాక అన్నట్టు మాది జస్ట్ కమ్మ పార్టీ కాదు, వేరే కులాల పార్టీ, అందరు కులాల పార్టీ అన్నప్పుడు నాకు మొన్న గుర్తొచ్చింది, అందరు కులాల పార్టీ అని చూపించడానికి ఒక అమ్మాయి మీద ఒక టీడీపీ సపోర్టర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు వేయమని ఎంకరేజ్ చేశాడు. ఐ మీన్ ఇట్ వాస్ సో ఫన్నీ అండ్ ట్రాజిక్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు టీడీపీ ఎంత మొత్తుకున్నా టీడీపీకి 2014లో వచ్చిందే బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద వచ్చిన ఒక రిజల్ట్. అసలు ఒక పార్టీ 10 years అవుట్ ఆఫ్ పవర్ ఉందంటేనే లిటరల్లీ దాన్ని ఒక ఆల్టర్నేటివ్ గా చూడట్లేదని అర్థం. సో 2009లో వాళ్ళు ఓడిపోయినప్పుడు టీడీపీ ఇస్ గాన్ అనుకున్నారు. బట్ 2014లో స్టిల్ ఇటువైపు నుంచి జనసేన అటు బీజేపీ కలిసి అలయన్స్ ఫామ్ అయ్యి మేము దీనికి ఒక ఇదికి ఇస్తామనే ఒక నమ్మకాన్ని చూసి జనాలు ఛాన్స్ ఇచ్చారు. అండ్ దాన్ని అనవసరంగా చెడగొట్టుకున్నారు. ఆ రోజు మోదీ గారు పార్లమెంట్ లో అన్నదే జరిగింది, నువ్వు స్పెషల్ స్టేటస్ మీద వైసీపీ ట్రాప్ లో పడుతున్నావు, వద్దు అనవసరంగా ఎందుకు అని చెప్పినా వినకుండా వీళ్ళు అదే ట్రాప్ లో పడ్డారు. చివరికి ఈ రోజు వీళ్ళకి ఇటు పవన్ కళ్యాణ్ లేడు, అటు బీజేపీ లేదు, ఒంటరిగా వీళ్ళేమో గెలవలేరు. ఇప్పుడు అదే వైఎస్ జగన్ మరి స్పెషల్ స్టేటస్ గురించి మాట కూడా ఎత్తట్లేదు. మీరు గుర్తు తెచ్చుకొని ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాస్ట్ ఇయర్, నాట్ దిస్ టైం, ఇప్పుడు వచ్చే ఎన్నికలు కాకుండా ముందు జరిగిన ఎన్నికలతో దానికన్నా ముందు ఏమనేవాళ్ళంటే అసలు టీడీపీ లేకుండా బీజేపీకి వచ్చేయే కాదు, హైదరాబాద్ రంగారెడ్డిలో టీడీపీ ఉంది కాబట్టి బీజేపీకి ఓట్లు వస్తున్నాయి అనేవాళ్ళు. నాకు ఎంత నవ్వు వచ్చేదంటే అంత సీన్ లేదురా బాబు మీకు అనిపించేది నాకు. బట్ ఎనీవే, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ ఇన్ తెలంగాణ. I think it's extinct. But let's see. It was a very good discussion. బండి గట్టి 16 బళ్ళు గట్టి